వెల్కమ్ టు ద మ్యాథ్స్ ర్యాంకర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలామంది ఏపీ ఎప్సెట్ క్వశ్చన్స్ చేయండి అని అడిగారు. సో కాబట్టి మనము ఈరోజు ఎప్సెట్ క్వశ్చన్స్, ఏపీ ఎప్సెట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్, టాప్ 30 క్వశ్చన్స్. సో మనకి ఏదైతే ఎగ్జామినేషన్లో ఎక్కువ అడగడం జరిగిందో అండ్ చాలా ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి కదా, సో అవి మనం ఒక 30 క్వశ్చన్స్ చేద్దాం. చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ ఎలా చేయాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్లో ఇప్పుడు బాగా రాయొచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే, ఇది నేను చెప్పేది జస్ట్ శాంపుల్ మాత్రమే. మీరు మరికొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. డెఫినెట్గా మీరు ఎక్స్ట్రా సమ్స్ చేయాలి. జస్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది మాత్రం నేను మీకు చెప్తాను. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్లో ఎలా అడగచ్చు అనేది నేను హింట్ ఇస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి వీడియో. షార్ట్ కట్స్ ఏమున్నాయి అనేది కూడా చెప్తాను అనమాట. సో ఫస్ట్ మనం ఆల్జీబ్రాలో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా ట్రిగ్నామెట్రీ, క్యాలిక్యులస్ ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ మనం ఆల్జీబ్రా ఏమేమి కవర్ చేస్తున్నాం ఈ వీడియోలో అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్, తర్వాత సీక్వెన్స్ అండ్ సిరీస్, బైనామియల్ థియరం, స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. సో ఇందులో ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో హై వెయిటేజ్ అనమాట. కాంప్లెక్స్ నెంబర్స్ కొంచెం చెప్పలేం, 2 to 3 క్వశ్చన్స్ రావచ్చు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో 3 to 4 క్వశ్చన్స్, సీక్వెన్స్ అండ్ సిరీస్లో ఒక 2 రావచ్చు, బైనామియల్ థియరంలో 2 to 3, స్టాటిస్టిక్స్లో 1 క్వశ్చన్, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో 4 క్వశ్చన్స్ రావచ్చు. సో డిపెండ్స్. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో 2 to 3, ప్రాబబిలిటీలో 2 to 3 క్వశ్చన్స్ అప్రాక్సిమేట్గా. కానీ మనకి ఏ ఇయర్లో ఏది ఎక్కువ ఇస్తారనేది తెలియదు. సో జస్ట్ మనం ఎలా చేయాలి సమ్స్ అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో విల్ మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు, ఇది పాలినామియల్ డిగ్రీ విత్ 2 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్, క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రేటర్ దాన్ 0 అని ఉంది. ఎక్స్ అనేది ఏ రియల్ నెంబర్ అవ్వచ్చు, ఏ అనేది ఆల్ఫా బీటా మధ్యలో ఉంది, 4 బీటా ప్లస్ ఆల్ఫా కనుక్కోవాలి. ఇప్పుడు ఇది సమ్ ఫంక్షన్ అనుకున్నాం అనుకోండి, ఫంక్షన్ గ్రేటర్ దాన్ 0. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంది, వై. అంటే ఈ ఫంక్షన్ అనేది పాజిటివ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఇది అప్పర్ కర్వా లోయర్ కర్వా, x² కోఎఫిషియంట్ 1 అంటే పాజిటివ్ వాల్యూ. అంటే ఇది ఏం కరువు, అప్పర్ కర్వ్ అంటే ఇలా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ టచ్ అవుతుందంటే టచ్ కాదు, ఎందుకంటే ఇలా ఉన్నట్టు ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో కర్వ్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి, కింద టచ్ కాదు. ఎందుకని కాదు అంటే, అబౌవ్ వై యాక్సిస్, వై అనేది పాజిటివ్. సో ఈ కర్వ్ అంతా ఎప్పుడు కూడా అబౌవ్ వై యాక్సిసే ఉండాలి. అంటే డెఫినెట్గా కర్వ్ అనేది కింద టచ్ కాదు ఎక్స్ యాక్సిస్కి. కర్వ్ కింద టచ్ కావడం లేదు అంటే ఏంటి అర్థము, ఆ ఈక్వేషన్కి రియల్ రూట్స్ లేవు. అంటే ఈక్వేషన్కి, ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి రూట్స్ లేవు. అంటే ఇమ్మీడియట్గా వాట్ వీ కెన్ సే, డిస్క్రిమినెంట్ షుడ్ బి లెస్ దాన్ 0. అంతే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ టూ ప్లేసెస్లో కట్ చేసింది అనుకోండి, 2 రియల్ రూట్స్. ఒక ప్లేస్లో కట్ చేస్తే 1 రియల్ రూట్. అసలు టచ్ కావడం లేదు కదా ఎక్స్ యాక్సిస్కి, కాబట్టి డి లెస్ దాన్ 0. డి అంటే ఏంటి, డిస్క్రిమినెంట్ b² మైనస్ 4ac తెలుసు కదా, 4a 5 + a లెస్ దాన్ 0. మళ్ళీ ఏమవుతుంది, 16a² మైనస్ 4a మైనస్ 20 లెస్ దాన్ 0. దీన్ని బట్టి మనకు వచ్చేది 4 కామన్ తీసి అటుపక్క తోసేస్తే 4a² మైనస్ a మైనస్ 5 లెస్ దాన్ 0. అంతేనా. ఇప్పుడు మైనస్ 20a² మైనస్ 20a² తీసేస్తే 5a 4a. ఏ దేనికి కామన్ చేయాలి, దీనికి కామన్ చేయాలి. అంతేనా.
సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది 4a² - 5a + 4a - 5 <0. సో ఫైనల్గా మనకి మిగిలేదేంటి 4a కామన్ తీసేస్తే 4a - 5 ప్లస్ ఈ 4a - 5 అట్టే రాసేద్దాం. ఇక్కడ ఎంత పెట్టాలి 1 <0. అంతేనా. 4a కామన్ తీస్తే 4a - 5 మళ్ళీ 4a - 5 ఫైనల్గా మనకి మిగిలేదు 4a - 5 మళ్ళీ కామన్ తీస్తే a + 1 <0. సో ఇప్పుడు క్రిటికల్ పాయింట్స్ ఏంది నెంబర్ లైన్లో a + 1 0కి ఈక్వల్ చేస్తే వేవ్ కర్వ్ మెథడ్ అందరికీ తెలుసా -1 ఇది 5/4 అంటే 5/4 అంటే ఇక్కడెక్కడ వస్తుంది. సో ప్లస్ మైనస్ ప్లస్ వేవ్ కర్వ్ మెథడ్ తెలియకపోతే నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో a బిలాంగ్స్ టు సో <0 అంటే ఈ రీజియన్ -1, 5/4. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఇది దేంతో కంపేర్ చేయమన్నాడు ఆల్ఫా, బీటా. సో ఇప్పుడు బీటా వాల్యూ ఆల్ఫా ఎంత -1, బీటా వచ్చేసి 5/4. సో ఇప్పుడు మనకి 4 బీటా ప్లస్ ఆల్ఫా కావాలి. సో 4 × 5/4 ప్లస్ ఆల్ఫా అంటే -1. సో 5 - 1 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అండ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ థ్రైస్ ద సమ్ ఆఫ్ అదర్ 2 రూట్స్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా చేయాలి. యాక్చువల్గా ఎలా చేద్దాం చూడండి. ఇప్పుడు ఒక రూట్ ఏమో ఆల్ఫా వచ్చేసి వన్ ఆఫ్ ద రూట్ ఈస్ థ్రైస్ ద సమ్ ఆఫ్ అదర్ రూట్స్, ఇది కండిషన్. ఇప్పుడు దీనికి రూట్స్ ఆల్ఫా బీటా గామా కదా. ఒక రూట్ ఏదైనా అదే 3 టైమ్స్ ఆఫ్ థ్రైస్ మీన్స్ 3 టైమ్స్ ద సమ్ ఆఫ్ అదర్ 2 రూట్స్. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఆల్ఫా వచ్చేసి 3 బీటా + 3 గామా, అవునా. సో ఇప్పుడు నేనేం చేస్తాను 3 ఆల్ఫా యాడ్ చేస్తాను బోత్ సైడ్స్. యాడింగ్ 3 ఆల్ఫా ఆన్ బోత్ సైడ్స్ అంటే ఇటుపక్క 4 ఆల్ఫా అవుతుంది కదా. ఇటుపక్క ఏమవుతుంది 3 బీటా + 3 గామా + 3 ఆల్ఫా. యాడింగ్ 3 ఆల్ఫా ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు 4 ఆల్ఫా = 3 × ఇదేమవుతుంది 3 కామన్ తీసే ఆల్ఫా + బీటా + గామా. సో ఫైనల్గా మనకి మిగిలేదేంటి 4 ఆల్ఫా = 3 × ఆల్ఫా + బీటా + గామా అంటే ఏంటి సమ్ ఆఫ్ రూట్స్ కదా, క్యూబిక్ ఈక్వేషన్ -b/a అంటే 12 అనమాట. 12. ఇప్పుడు 4 1s 4 3s అంటే ఆల్ఫా వాల్యూ వచ్చేసింది 9. అంటే వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ 9. ఆల్ఫా 9 అంటే ఏంటి వన్ ఆఫ్ ద రూట్ ఈజ్ 9. అప్పుడు ఖచ్చితంగా ఆల్ఫా అనేది డెఫినెట్గా 9 అనేది రూట్ కాబట్టి దీన్ని సాటిస్ఫై చేయాలి, అవునా. అప్పుడు సాటిస్ఫై చేసినప్పుడు ఏమవుతుంది 9³ - 12 × 9² + 9k - 18 = 0. ఇప్పుడు 9 కామన్ తీద్దాం అనుకోండి. 9 కామన్ తీసి అటు పంపించేసాం అనుకోండి. ఇక్కడ 9² ఉంటుంది. 9² వాల్యూ ఎంత 81, అంతేనా. 81 - ఇక్కడ ఇది ఎంత మిగులుతుంది 12 × 9 108 మిగులుతుంది, అంతేనా. ప్లస్ 9 కామన్ తీస్తే k, ఇక్కడ -2, దిస్ ఈజ్ 0. ఇప్పుడు k ఎంత చెప్పండి. k ఎంత అవుతుంది చెప్పండి. 81 - 110. 81 - 110 అంటే ఇది -29, అంతే కదా. -29 అటుపక్కపోతే 29 అంటే k వాల్యూ 29. సో k వాల్యూ మనకి 29 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనకి α² + β² + γ² - k వాల్యూ కావాలి. ఇప్పుడు α² + β² + γ²ని కెన్ ఐ రైట్ ఫార్ములా తెలుసా. ఆల్ఫా + బీటా + గామా హోల్ స్క్వేర్ -2 ఆల్ఫా బీటా + బీటా గామా + గామా ఆల్ఫా. ఈ ఫార్ములా ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫార్ములాస్. మళ్ళీ ఇక్కడ ఏమైంది సమ్ ఆఫ్ రూట్స్ 12² - 2 × ప్రోడక్ట్ ఆఫ్ 2 టైమ్స్ అట్ ఎ టైం అంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 సమ్ ఎంత c/a తెలుసు కదా, c/a. సో అప్పుడు ఏమవుతుంది ఇది k అవుతుంది.
అంతేనా. సో ఓవరాల్గా 144 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ 29. సో ఇదంతా 144 మైనస్ ఇదంతా 58, అంతేనా, 58. సో ఓవరాల్గా ఆన్సర్ ఎంత అవుతుంది? సో ఇప్పుడు ఇదంతా 86, అంతేనా, చూడండి 86. ఇప్పుడు దీని వాల్యూ 86 మైనస్ 29, 86 మైనస్ 30 ఎంత? 56, అంటే 57 ఆన్సర్, సి ఆప్షన్. సో 86 మైనస్ 29. సో ఓవరాల్ ఆన్సర్ ఈస్ 57 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఇది క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇది థర్డ్ క్వశ్చన్. ఇది జేఈ మెయిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. జేఈ మెయిన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్, మాడ్యులస్ ఉండే క్వశ్చన్స్ వస్తాయి. చాలామంది ఇది డైరెక్ట్గా చేసేస్తున్నారు, అలా చేయకూడదు. మాడ్యులస్ ఎక్స్ని టీ అనుకుందాం, మనకు తెలియదు కాబట్టి టీ. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది? టీ స్క్వేర్ మైనస్ 5t ప్లస్ 6 0 అవుతుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 6t స్క్వేర్ 2t 3t మైనస్. ఇప్పుడు టీకి వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ ఏం చేయాల్సిన పని లేదు. ఫ్యాక్టరైజేషన్ చేయకుండా షార్ట్ కట్ చూడండి. టీ వాల్యూ ఆపోజిట్ సింబల్ బై కోఎఫిషియంట్, ఆపోజిట్ సింబల్ అంటే దీనికి -3కి ఆపోజిట్ వాల్యూ ఏంటి? 3. అంటే నెగిటివ్ ఉంటే పాజిటివ్. 3 డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఎంత? 1. అంటే టీకి వాల్యూస్ 2, 3 టీ. సో టీ అంటే ఎంత? మాడ్యులస్ ఎక్స్. అంటే మాడ్యులస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని అవ్వచ్చు, లేకపోతే మాడ్యులస్ ఎక్స్ అనేది 3 అని అవ్వచ్చు. ఇప్పుడు ఎక్స్కి ఏం పెడితే 2 అవుతుంది? +2 పెట్టినా 2 అవుతుంది, -2 పెట్టినా మాడ్యులస్ ఆఫ్ -2 కూడా 2నే కదా. అప్పుడు LHS RHS ఈక్వల్. సో 2, -2. సేమ్ ఇక్కడ ఎక్స్కి ఏం పెట్టచ్చు? 3 అయినా పెట్టచ్చు, -3 అయినా పెట్టచ్చు. మనకి ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ రియల్ రూట్స్. సో ఇది రియల్ రూట్స్ కదా. సో ఇదొక రూట్, ఇదొక రూట్, ఇదొక రూట్, ఇదొక రూట్. టోటల్ ఎన్ని రూట్స్ వచ్చాయి మనకి? 4 రూట్స్ వచ్చాయి. సో ఈ 4 రూట్స్ యొక్క ప్రోడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్, అంతేనా, మల్టిప్లై. సో మల్టిప్లై చేస్తే ఎంత? 4 into 9 36. సో పాజిటివ్ 36, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఇది క్వశ్చన్ నెంబర్ 4. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా చేయాలి? చాలామంది ఏం చేస్తున్నారు అనేది నేను చెప్తాను ఇక్కడ, సరేనా. సో ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇదన్నాం. ఇప్పుడు దీన్ని నాకు సొల్యూషన్ కావాలంటే స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది? 3x² + x + 5 ఈజ్ ఈక్వల్ టు x - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 3x² + x + 5 ఈజ్ ఈక్వల్ టు x² + 9 - 6x. సో ఇప్పుడు ఇది క్రిస్ క్రాస్ చేస్తే 2x² + 7x - 4 = 0. ఇప్పుడు -8x², 8x మైనస్ దేనికి పెట్టాలి? దీనికి పెట్టాలి. ఇప్పుడు ఎక్స్కి వాల్యూస్ ఏంటి అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఇది అడ్జస్ట్ చేసినాక ఆపోజిట్ సింబల్ ఎంత? +8కి -8 కదా, -8 డివైడెడ్ బై కోఎఫిషియంట్, ఫ్యాక్టరైజేషన్ చేయకుండా ఈజీగా. సో మళ్ళీ 2x² + 8x అది రాసుకొని మళ్ళీ కామన్ తీసి టైం వేస్ట్ చేయకుండా ఆపోజిట్ సింబల్ ఎంత? -కి 1 డివైడెడ్ బై కోఎఫిషియంట్. సో దేర్ ఫోర్ ఎక్స్కి వాల్యూస్ ఎంత? -4, 1/2. సో చాలామంది ఏం చేస్తున్నారంటే, సో ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చాయి? ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ 2 అని పెడుతున్నారు. సో -4 ఒక వాల్యూ, 1/2 ఒక వాల్యూ. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ -4 వచ్చింది కదా, ఈ -4 ఎత్తుకొని పోయి మనం ఇందులో ఇన్పుట్ చేయాలి. అది కరెక్ట్ వస్తుందా, రాంగ్ వస్తుందా, అసలు డొమైన్లో ఉందా లేదా అనేది చూడాలి. సో ఒరిజినల్ ఈక్వేషన్లో -4 పెడితే ఏమవుతుంది చెప్పండి? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 × -4 హోల్ స్క్వేర్ -4 + 5 ఈక్వల్ టు -4 - 3. ఇదేమవుతుంది? 16 3s are 48 -4 + 5 ఈక్వల్ టు -7. సో స్క్వేర్ రూట్ ఆఫ్
ఇది ఎంత అవుతుంది? 49 అవుతుంది కదా. √49 ఈజ్ ఈక్వల్ టు -7. సో √49 అంటే ఏంది? సో ఇక్కడ √49 మీన్స్ పాజిటివ్ వాల్యూ. చాలామంది ఏం చేస్తున్నారంటే √49 +or-7 కదా సార్ అంటున్నారు. దిస్ ఈజ్ రాంగ్. ఎగ్జామ్లో ఇఫ్ x² ఈజ్ ఈక్వల్ టు 49 అప్పుడు x వచ్చేసి +or-√49 అప్పుడు +or-7 రాయాల. కానీ డైరెక్ట్గా √49 ఉందంటే ఆల్వేస్ మనం పాజిటివ్ నెంబరే తీసుకోవాలి, నెగిటివ్ నెంబర్ తీసుకోకూడదు. ఎందుకంటే √49 ఈజ్ ఆల్వేస్ +7 నాట్ -7. సో ఇప్పుడు √49 ఎంత? 7 కదా. 7 ఈక్వల్ టు -7. సో దిస్ ఈజ్ రాంగ్. సో కాబట్టి ఈ సొల్యూషన్ అనేది మనకి లేదనమాట. అర్థమైందా? నెక్స్ట్ 1/2. 1/2 అంటే ఎంత? 1/2 పెట్టి చూడండి ఒరిజినల్ ఈక్వేషన్లో ఏమవుతుంది. 1/2 పెడితే మళ్ళీ చూడండి, 1/2 పెడితే √1/4 అంటే 3/4 + 1/2 + 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 - 3. ఇప్పుడు ఇదంతా సమ్ పాజిటివ్ నెంబర్ కదా. √పాజిటివ్ నెంబర్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? -5/2 అవుతుంది. అంటే పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ ఓవరాల్గా వచ్చేది పాజిటివ్ నెంబరే. పాజిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ నెంబర్. సో దిస్ ఈజ్ రాంగ్. నో, అబ్సల్యూట్లీ రాంగ్. అండర్స్టూడ్ ఆర్ నాట్ అండర్స్టూడ్? సో పాజిటివ్ నెంబర్ పాజిటివే రావాలి రైట్ హ్యాండ్ సైడ్, నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఈ సొల్యూషన్ కూడా ఎలిమినేటెడే, ఇది కూడా ఎలిమినేటెడ్. సో ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఈస్ 0 నాట్ 2. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ హియర్. అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈస్ 5th one. ఇప్పుడు ఆల్ఫా బీటా అనేది దేని యొక్క రూట్స్? దీని యొక్క రూట్స్. ఇప్పుడు దీన్ని సాటిస్ఫై చేస్తుంది. ఇప్పుడు దీని యొక్క వాల్యూ 60, 3c + 2 వాల్యూ కావాలి. ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంది? -b/a కదా. అంటే -b/1. దిస్ ఈజ్ 5. అంటే b వాల్యూ ఎంత? -5. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సో b వాల్యూ -5 అంటే ఆప్షన్స్ ఏం చేంజ్ చేసుకోవాలి మనం? ఏ ఆప్షన్ వచ్చేసి -10, బి ఆప్షన్ వచ్చేసి -15, అంతే కదా. ఇప్పుడు ఇదొకటి 15, ఈ డి ఆప్షన్ ఏమవుతుంది? 10 అవుతుంది, అంతేనా? 10. సో దిస్ ఈజ్ 10. సో ఏ ఆప్షన్ -10, బి ఆప్షన్ ఇది. సో బి ప్రకారం మనం చేంజెస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏ ఆప్షన్ అనేది ఈజీగా చెక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ α³ + β³ 60. α³ + β³ అంటే ఏంటి? α + β³ -3α β × α + β. దిస్ ఈజ్ 60. అవునా? α + β+ అంటే ఏంటి? ఇది -b³ అంతే కదా. -b సమ్ ఆఫ్ రూట్స్ 5, ఆల్రెడీ డైరెక్ట్ 5 ఉంది కాబట్టి 5³ రాసేస్తున్నాం. 5³ -3 × వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ α β? c/a అంటే 3c × α + β 5, ఆల్రెడీ 5 ఉంది. సో ఇప్పుడు ఇది 60. సో ఇప్పుడు మనకు ఫైనల్గా మిగిలేదు ఏంటి? 125 - 15c = 60. సో 15c వచ్చేసి అటుపక్క పోతే ఇది ఇటుపక్క వచ్చి ఏమవుతుంది? 125 - 60 అంటే 65. సో అప్పుడు c వాల్యూ ఎంత? 65/15 అంటే ఫైనల్గా 5 3s are 5 13s are అంతేనా? 5 13s are. c వాల్యూ 13/5. ఇప్పుడు మనకి 3c + 2 వాల్యూ కావాలి. సో 3 × 13/3 + 2, 3 క్యాన్సిల్. సో 15 అనేది ఆన్సర్ అనమాట. సో 15 ఏ ఆప్షను? ఈ ఆప్షన్ సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ 6th. 6th చూడండి. దిస్ ఈజ్ 6th క్వశ్చన్. 6th క్వశ్చన్ ఏం చెప్తున్నారు? ఆల్ఫా అనేది 0 కాకూడదు. అంటే ఆల్ఫా అనేది సమ్ 0 కాకుండా ఏదో ఒక నెంబర్ అండ్ 0 ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి రూట్స్ ఏంట్రా అంటే ఆల్ఫా అండ్ 0. 0 ఒక రూటు, ఆల్ఫా ఒక రూటు. అండర్స్టూడ్ అన్నట్టు. 0 ఒక రూటు, ఆల్ఫా ఒక రూట్. ఆల్ఫా అనేది 0 కాకుండా ఇంకేదైనా 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు.
ఎక్సెప్ట్ 0, అది ఇక్కడ కండిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, సమ్ ఆఫ్ రూట్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా. వాట్ ఈజ్ సమ్ ఆఫ్ రూట్స్? సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ b/a అంటే ఎంత, -5k, అవునా? అప్పుడు ఆల్ఫా ఎంత అంటే -5k. ఇది ఒక కండిషనా, ఇది ఒక కండిషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సెకండ్ కండిషన్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత, ఆల్ఫా ఇంటూ 0, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇక్కడంత c/a అంటే 16k² - 2k. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, 0 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేను 2k కామన్ తీసాను అనుకోండి, 3k - 1. సో అప్పుడు k ఏమేం వాల్యూస్ ఉండాలి, k 0 కన్నా ఈక్వల్ అవ్వచ్చు, 1/3 కన్నా ఈక్వల్ అవ్వచ్చు, అవునా? k 0 పెట్టచ్చు, లేదా 3k - 1 0 అంటే k వాల్యూ 1/3. అంటే 0 తీసుకోవాలా 1/3 తీసుకోవాలనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు సపోజ్ నేను 0 తీసుకున్నాను అనుకోండి, ఆల్ఫా ఎంత అవుతుంది, -5 × 0 0 అవుతుంది, అవునా? కానీ ఆల్రెడీ ఏం చెప్పాడు, ఆల్ఫా అనేది కంపల్సరీ 0 కాకూడదు అన్నాడు. కాబట్టి ఈ కేస్ ఎలిమినేటెడ్. సో డెఫినెట్గా మనం k వాల్యూ ఏది తీసుకోవాలి అంటే 1/3 తీసుకోవాలి. అంటే k 1/3 తీసుకుంటే ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -5/3 అవుతుంది. సో ఇక్కడ ఒక స్మాల్ మిస్టేక్, సమ్ ఆఫ్ రూట్స్ -b/a కదా, -b/a అంటే ఎంత, -5k అంటే +5k, ఇక్కడ +5k. సో ఆల్ఫా అనేది ఈ k వాల్యూ 0 పెడితే 0, ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ 5/3 పెడితే, k వాల్యూ 1/3 పెడితే 5/3. సో ఆల్ఫా వచ్చేసి 5/3, ఆల్ఫా వాల్యూ అడిగారు అనమాట. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 5/3. అండర్స్టూడ్? ఆ స్మాల్ మిస్టేక్ ప్లీజ్ రెక్టిఫై. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పార్ట్ కూడా ఇదే. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్ ఇది జేఈలో కూడా చాలా ఇంపార్టెంట్ మోడల్. జేఈ క్వశ్చన్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా అడుగుతూ ఉంటారు అనమాట, పారాగ్రాఫ్ క్వశ్చన్స్లో. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీనికి రూట్ వచ్చేసి నేనేం చెప్తానంటే 1 అని చెప్తాను. 1 ఆఫ్ ద రూట్ ఈజ్ 1 బికాస్ ఇప్పుడు నేను రూట్స్ అంటే ఏంది, మనం ఎక్స్కి ఏది ఇన్పుట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అది 0కి ఈక్వల్ అవుతుందో. ఇప్పుడు ఎక్స్కి మనం ఏదైతే ఏ వాల్యూ పెట్టినా అది 0కి ఈక్వల్ అయితే అప్పుడు ఎక్స్కి ఒక రూట్ ఉన్నట్టు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఎక్స్కి 1 పెట్టి చూస్తాను. 1 పెడితే ఏమవుతుంది చూడండి, a × b - c 1² 1 ప్లస్ b × c - a × 1 ప్లస్ c × a - b. దిస్ ఈజ్ 0 అవుతుందో చూడండి. ab - ac ప్లస్ bc - ba ప్లస్ ca - cb. దిస్ ఈజ్ 0. అది చూడండి, ab క్యాన్సిల్, bc క్యాన్సిల్, ca ac క్యాన్సిల్. సో అంటే 0కి ఈక్వల్ అయ్యింది. సో ఎక్స్ అనేది √1 అంటే ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 1 అనేది రూట్ అనమాట. ఎందుకంటే ఎక్స్ 1 పెడితే ఏమైంది, వాల్యూ వచ్చింది. సో 1 అనేది ఒక రూట్, ఇంకో రూట్ నాకు తెలియదు కాబట్టి ఆల్ఫా అనుకుందాం. ఇప్పుడు నాకు ఒక రూట్ 1 అని తెలిసిపోయింది, అన్ని ఆప్షన్స్లో 1 ఉన్నాయి. ఇంకో రూట్ ఏంటి, అది ఎలా కనుక్కోవాలి, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఇప్పుడు ఒక రూట్ 1, ఇంకో రూట్ ఆల్ఫా అనుకున్నా, ఆల్ఫా కనుక్కుంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ 1 × ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటి, c/a కదా, c/a అంటే c × a - b బై a × b - c. ఏ ఆప్షన్, c × a - b బై a × b - c ఒక రూట్, 1 ఒక రూట్. ఇప్పుడు ఆల్ఫా వాల్యూ అదనమాట. చాలా ఈజీ క్వశ్చన్, ఇది చూడంగానే పెట్టేయచ్చు ఆన్సర్. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం ఇంత టైం పడుతుంది, లేదంటే డైరెక్ట్గా చేసేయచ్చు ఈ క్వశ్చన్. అండర్స్టూడ్? నెక్స్ట్ ఇది 8th క్వశ్చన్. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ క్వశ్చన్ అనమాట ఇది. ఇప్పుడు ఇలాంటి సమ్స్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా చాలామంది ఎత్తుకొని పోయి దీంట్లో ఇది పెడుతున్నారు. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. దాని బదులు మనం ఏం చేద్దాం అనేది చూద్దాం. ఇప్పుడు ఎక్స్ని ఇటుపక్క తీసేస్తే +3ని ఇటుపక్క వస్తే -3,
మైనస్ 2√3i. ఇప్పుడు నేను స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, x² + 9 - 6x. ఇదేమవుతుంది -√3i హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్ 1. 2√3 అంటే ఎంత, √12. √12 అంటే 12i² -1 అంటే ఓవరాల్గా ఇప్పుడు ఇదేమవుతుంది -2√3 హోల్ స్క్వేర్ అంటే -2√3i ఇంటూ -2√3i అంటే √12. ఇది √12i², 12i², 12 ఇంటూ -1 అంతే కదా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తుంది. సో ఫైనల్గా x² - 6x. 12 ఇటు పక్క వస్తే ఏమవుతుంది, 21 అవుతుందా. దిస్ ఈజ్ 0. ఇప్పుడు ఈ 7 వరకు అర్థమైందా. 21 0. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే ఈ x² - 6x వాల్యూ ఎంత, -21 కదా. అటుపక్క పోతే +21, అటుపక్క పోతే దట్ ఈస్ -21. ఇప్పుడు నేను మళ్ళీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, x² + 36x² - 12x = 441 కదా, 21². సో కొన్ని 30 స్క్వేర్స్ వరకు నేర్చుకోండి, అప్పుడు ఎగ్జామ్లో కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు దీని వాల్యూ నాకు తెలుసు, ఇప్పుడు నేను దీని వాల్యూ కనుక్కోవాలా. ఇప్పుడు నాకు దీని వాల్యూ కావాలంటే నేను ఏం చేయాలి చూడండి. ఇప్పుడు నేను x⁴ స్మాల్ మిస్టేక్, దిస్ ఈజ్ 12x³. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దాన్ని x⁴ - 12x³ ఆ +54x² నేనేమని రాయొచ్చు, +36x² +18x² రాయొచ్చు, -108x -54. ఇప్పుడు దీని వాల్యూని నేనేం రాశానంటే x⁴ - 12x³ +36x² +18x², 54x² వచ్చేసిందా. అంటే ఇది వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట నేను. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో వాట్ ఐఎమ్ సేయింగ్? సో ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చెప్పండి, x⁴ +36x² -26. ఇదంతా కంప్లీట్ వాల్యూ ఎంత, 441 +18 ఇంటూ 18 కామన్ తీసేస్తే x² -6x -3. ఇప్పుడు 441 +18 ఇంటూ x² - 6x వాల్యూ -21. సో -21 -3 అంటే -24 అంతే కదా. సో 441 ప్లస్ 24 ఇంటూ 18 అన్నట్టు. సో 2 16 19 24 2 3 4 32. సో ఇది -432. సో -432. సో ఓవరాల్ 9 ఆన్సర్. సో ద ఆన్సర్ ఈస్ 9. నెక్స్ట్ ఈ కాంప్లెక్స్ నెంబర్ ఏం చెప్పారు, 8. దిస్ ఈజ్ 9th క్వశ్చన్. అండర్స్టూడ్? దిస్ ఈజ్ 9th. ఏ కాంప్లెక్స్ నెంబర్ సచ్ దట్ దిస్ ఈజ్ ప్యూర్లీ ఇమాజినరీ అండ్ లోకస్ ఆఫ్ జెడ్ రిప్రజెంట్స్ ఏంటంట, సర్కిల్ విత్ సెంటర్ ఆల్ఫా బీటా అండ్ రేడియస్ ఆర్ α/β ప్లస్ β/α వాల్యూ దేనికి ఈక్వల్ అంటున్నారు. ఇది మీరు వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి ఫస్ట్. ఇప్పుడు ఏమంటున్నారు, జెడ్ని నేను తెలియదు కాబట్టి x+iy అనుకుంటా. ఇప్పుడు x+iy అనుకుంటే ఈ కాంప్లెక్స్ నెంబర్స్ ప్యూర్లీ ఇమాజినరీ అంటున్నారు. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. x+iy -1/x+iy -i. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే రియల్ పార్ట్స్ x-1 ప్లస్ i ఇంటూ y హోల్ డివైడెడ్ బై x ప్లస్ i ఇంటూ y -1. ఇప్పుడు చూడండి, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్. ఇప్పుడు మనం రేషనలైజ్ ఎలా చేయాలి, దీనికి వచ్చేటట్టు రేషనలైజ్ చేయాలి. x - i ఇంటూ y -1 డివైడెడ్ బై x - i ఇంటూ y -1. అంటే ఓవరాల్గా మనం a+ib ఫామ్ రావాలి.
సో ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటో చూద్దాం. జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఒకవేళ ఇలా టైం టేకింగ్ క్వశ్చన్స్ వస్తే స్కిప్ ద క్వశ్చన్, డూ అట్ ద లాస్ట్. అర్థమైందా? సో ఇప్పుడు మనం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇది సరిపోయిందో చూడండి, I ఇంటూ y మైనస్ 1. ఇప్పుడు x మైనస్ 1 ఇంటూ ఎక్స్, ఇప్పుడు ఇదేమవుతుంది మైనస్ I ఇంటూ x మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 ప్లస్ I ఇంటూ xy. ఇప్పుడు ఇది చూడండి మైనస్ I² ఇంటూ y ఇంటూ y మైనస్ 1 అంటే ప్లస్, ఇక్కడ IY ఇక్కడ మైనస్ I ఇంటూ y², ఇది మైనస్ I². మైనస్ I² అంటే ఎంత? ప్లస్ 1 అంటే y ఇంటూ y మైనస్ 1, y ఇంటూ y మైనస్ 1 హోల్ డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a² మైనస్ b² మైనస్ b² అంటే ఏంటి? I² y మైనస్ 1 హోల్ స్క్వేర్. I² అంటే మైనస్ 1, మళ్ళీ మైనస్ 1 అంటే పాజిటివ్, y మైనస్ 1 హోల్ స్క్వేర్. అర్థమైందా? a² మైనస్ b² I² అంటే మైనస్ 1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, సో x² ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు న్యూమరేటర్ని సాల్వ్ చేయండి. x² ఇక్కడ వేద్దాం చూడండి, x² మైనస్ ఎక్స్. ఇప్పుడు మనకి ప్యూర్లీ ఇమాజినరీ అన్నారు కాబట్టి ఇమాజినరీ క్వాంటిటీసే తీసుకుందాం. రియల్ పార్ట్స్ 0 కదా, అంటే రియల్ పార్ట్స్ ఏదేది? x² మైనస్ ఎక్స్, తర్వాత ఇది వదిలేసేయండి. ఇంకా రియల్ పార్ట్స్ అంటే ప్లస్ y ఇంటూ y మైనస్ 1 హోల్ డివైడెడ్ బై x² ప్లస్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. రియల్ పార్ట్స్ 0, ఇమాజినరీ పార్ట్స్ I కామన్ తీసి ఇది మల్టిప్లై చేసి డివైడెడ్, ఇది ప్యూర్లీ ఇమాజినరీ అంటే a ప్లస్ IB ఫామ్లో రాసుకుంటే రియల్ పార్ట్ 0 కదా, ప్యూర్లీ ఇమాజినరీ అంటే. ఇప్పుడు ఇది రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ ఏమవుతుంది? I ఇంటూ ఇదంతా సాల్వ్ చేసే వచ్చిన వాల్యూ డివైడెడ్ బై ఇది ఇమాజినరీ పార్ట్. సో ఇప్పుడు ఇది రియల్ పార్ట్ కాబట్టి ఇప్పుడు అది అటుపక్క సెండ్ చేస్తే ఏమవుతుంది? ఫైనల్గా x² ప్లస్ y² మైనస్ ఎక్స్ మైనస్ y, దిస్ ఈస్ 0. సో ఇప్పుడు సెంటర్ ఎంత చెప్పండి? సెంటర్ అంటే 1/2, 1/2, దిస్ ఈజ్ సెంటర్. ఇప్పుడు సెంటర్ ఆల్ఫా బీటాతో మెజర్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు ఆల్ఫా బై బీటా అంటే ఎంత? ఆల్ఫా బీటా సేమ్, సో ఆల్ఫా బై బీటా అంటే 2, అంటే దీని ఆన్సర్ 2 రావాలి. సో ఇప్పుడు 2 దేనికి సరిపోతుంది అనేది చూడాలి. ఫస్ట్ మనం ఆప్షన్స్ని రెక్టిఫై చేద్దాం. రేడియస్ ఏమవుతుంది చెప్పండి? రూట్ g² ప్లస్ f² అంటే 1/4 ప్లస్ 1/4 రూట్ 2/4 అంటే 1/2 అంటే రూట్ 1/2. ఇప్పుడు ఆప్షన్స్ని చేంజ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏమవుతుంది? 4 రూట్ 1/2, సో మనకి 2 రావాలి, ఇది రాంగ్. r² అంటే ఎంత? r రూట్ 1/2 అంటే r² 1/2, సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ 2r², 2 ఇంటూ r² వాల్యూ ఎంత? 1/2, సో అంటే 1 వచ్చింది ఇది, సో ఇది కూడా రాంగ్, మనకి 2 రావాలి. సో 4 ఇంటూ r² వాల్యూ ఎంత? 1/2, సో 1/2 అంటే 2, సో 2, ఇది 2 వచ్చింది, 2 ఈక్వల్ టు 2. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ ఏం లేదు, రేడియస్ కనుక్కున్నాం, ఆల్ఫా బీటా కనుక్కున్నాం, ఆప్షన్ వెరిఫై చేసాం, అంతే. చాలా సింపుల్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేస్తే నాకు ఒక క్లారిటీ దొరుకుతుంది. ఏ క్వశ్చన్ డౌట్ అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దిస్ ఈజ్ 10th క్వశ్చన్. ఇప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్స్లో ఏం చేయాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ y² అడిగారు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తా. అప్పుడు ఏమవుతుంది? మాడ్యులస్ ఆఫ్ దిస్ వన్ అంటే మాడ్యులస్ ఆఫ్ 3 + 4i, అందుకే ప్రాపర్టీస్ బాగా నేర్చుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 5/20 బయటికి వచ్చేస్తుంది ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ iy, అంతేనా? సో ఇప్పుడు దీని యొక్క మాడ్యులస్ ఎంత? రూట్ 3² ప్లస్ 4² హోల్ పవర్ 20/25, అంతే కదా? కాంప్లెక్స్ నెంబర్ మాడ్యులస్ అంటే రూట్ x² ప్లస్ y². ఇప్పుడు ఇదంతా అవుతుంది 5/20/23
ఇంటూ దీని యొక్క మాడ్యులస్ ఎంత √x² + y². సో ఇప్పుడు ఇదేమో ఎంత అవుతుంది √25 అంటే ఇది 5 పవర్ 20 25 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 20 23 ఇంటూ √x² + y². సో ఇప్పుడు 5 పవర్ 23 ఇక్కడ ఒక 5 పవర్ 23 అంటే 2 మిగులుతుంది, అంతేనా 25 మిగులుతుంది. అంటే 25 ఈజ్ ఈక్వల్ టు √x² + y². అంటే √x² + y² వాల్యూ 25. చాలామంది ఏం చేస్తున్నారు అంటే ఎగ్జామ్ టెన్షన్లో x² + y² వాల్యూ ఎంత అవుతుంది, x² + y² ఎగ్జామ్లో అడిగితే 25² 625 అవుతుంది. సో అది పెట్టేస్తున్నారు. అక్కడ అబ్జర్వ్ చేయాలి మనం, √x² + y² వాల్యూ అడిగారు. చాలామంది ఏం చేస్తున్నారంటే x² + y² వాల్యూ 625 పెడుతున్నారు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. క్వశ్చన్ని మనం ఒకసారి బాగా చూడాలన్నమాట, అదే మెయిన్ పాయింట్ ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ 11th క్వశ్చన్. దిస్ ఈజ్ 11th క్వశ్చన్. ఇప్పుడు దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసి మల్టిప్లై చేసి రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసామనుకోండి. ఇప్పుడు ఇది రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది, +iతో రేషనలైజ్ చేసి ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, దీన్ని సాల్వ్ చేయండి, ఫైనల్గా ఆర్గ్యుమెంట్ కనుక్కోవచ్చు, అదొక మెథడ్. లేదు ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 బై ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2, ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2. సో ఆ విధంగా చేయొచ్చు. సో ఆ విధంగా చేస్తే ఇప్పుడు ఇది Z1 అనుకోండి, ఇది Z2 అనుకోండి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 అంటే ఏంది, కంప్లీట్ ఈ కాంప్లెక్స్ నెంబర్ న్యూమరేటర్ అని రాస్తున్నా. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z2 అంటే డినామినేటర్, ఆర్గ్యుమెంట్ ఆఫ్ డినామినేటర్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ న్యూమరేటర్ అంటే మళ్ళీ 2 పార్ట్స్ ఉన్నాయి, అవునా? సో 2 పార్ట్స్ ఉన్నాయి. ఆర్గ్యుమెంట్ ఆఫ్ న్యూమరేటర్ ఏంటి, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ A ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ B, ఇది మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ డినామినేటర్ అంటే 1 - i ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ -i, అవునా? సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఎంత, tan ఇన్వర్స్ ఫస్ట్ క్వాడ్రంట్ కదా, √3/1 అంటే అది ఎంత అవుతుంది, 30 degrees అవుతుందా? √3/1 అంటే 60 degrees ప్లస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ సెకండ్ వన్ ఏంటి, థర్డ్ క్వాడ్రంట్ అంటే 30 degrees మైనస్ 180, పై మైనస్ tan ఇన్వర్స్ మాడ్యులస్ y/x మైనస్ 180 degrees. సో ఇది మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ 1 - i అంటే ప్లస్ మైనస్ అంటే ఏ క్వాడ్రంట్ వస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ వస్తుంది. ఫోర్త్ క్వాడ్రంట్లో ఏంటి ఫార్ములా -45 degrees, అంతేనా? ఇప్పుడు ఆర్గ్యుమెంట్ ఆఫ్ -i అంటే ఎక్కడ ఉంటుంది, కింద ఉంటుంది. అంటే ఎంత -90 degrees కదా, ఇది -90 degrees. సో ఓవరాల్గా సాల్వ్ చేస్తే 90 ఇది ఎంత అవుతుంది, -90 degrees. ఇప్పుడు ఇదెంత, ఇది -135 మైనస్ అంటే ప్లస్ 135 degrees. సో 135 మైనస్ 90 అంటే 45 degrees. సో 45 degrees అంటే π/4. చాలామంది కన్వర్షన్స్ తెలియడం లేదు. మల్టిప్లై విత్ π/180 చేసినామంటే 45 1s 45 4s. సో π/4. సో π/4 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి. ఇప్పుడు సెకండ్ మెథడ్ దీన్ని సాల్వ్ చేయండి. డినామినేటర్ ఏమవుతుంది, -i -i² ప్లస్ i² అంటే -1, -i ప్లస్ i² అంటే -1. ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తే -√3 -i -√3 ఇంటూ √3 ఎంత, 3 కదా, 3i. ఇక్కడ ఏమవుతుంది -i² అంటే +√3. సో ఇది క్యాన్సిల్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఇది ఎంత అవుతుంది, -4i బై మైనస్ ఆఫ్ కామన్ తీసేస్తే i+1 అవుతుంది. సో ఇప్పుడు ఇది క్యాన్సిల్, మనకి మిగిలేది 4i/i+1.
ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఇది 1 + i కదా, వన్ ప్లస్ ఐ. ఇప్పుడు నేను 1 - iతో డివైడ్ చేస్తాను. ఇప్పుడు డినామినేటర్ ఏమవుతుంది, 2 అవుతుంది. న్యూమరేటర్ ఏమవుతుంది, 4i - 4i², 4i² అవుతుంది. సో 4i, ఇప్పుడు ఇదెంత అవుతుంది, +4 అవుతుంది కదా, +4 -i² అంటే -1 +4 /2 అంటే ఓవరాల్ 2 కామన్ తీసుకొట్టేస్తే 2 + 2i. 2 + 2i అంటే ఫస్ట్ క్వాడ్రంట్ tan ఇన్వర్స్ ఆఫ్ y/x 2/2, tan ఇన్వర్స్ ఆఫ్ 1, సో π/4. ఇది మెథడ్ 2. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇది 12th క్వశ్చన్ అనమాట. ఇప్పుడు దీన్ని 1 - i × 1 - i² రాస్తున్నా. దేన్ని, ఇది 1 - i × 1 - i, 1 - i³. ఇప్పుడు ఇక్కడ మల్టిప్లై చేయండి, 6 2 3 = 6 -4i -3i, ఇక్కడ ఏమవుతుంది, +2i² అవుతుంది. సో 1 - i ఇంటూ ఇదేమవుతుంది, a² + b² -2ab అవుతుంది, /, ఇదెంత అవుతుంది, 6, ఇదొక -2 అంటే 4 అవుతుంది. అంతేనా? సో ఇది -7i అవుతుంది. సో ఓవరాల్గా ఇది -1, ఇది +1 క్యాన్సిల్. సో అంటే మిగిలేదు మనకి ఏంటి, ఓవరాల్గా మనకి మిగిలేదు వచ్చేసి -2i + 2i² / 4 - 7i. ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు, 4 + 7iతో మల్టిప్లై చేయొచ్చు, అవునా? సో ఇప్పుడు ఇదెంత, 2i² అంటే ఇదెంత 2. ఇప్పుడు డినామినేటర్ ఎంత అవుతుంది, ఇక్కడ 16 + 49 అవుతుంది. ఇప్పుడు 2i² అంటే కెన్ ఐ రైట్ -2 ఇన్స్టెడ్ ఆఫ్ దిస్, -2 -2 -8i -14i -8 -14i. అంతేనా? చూడండి, -8i -8i -14i². ఇక్కడ -8, ఇక్కడ ఎంత అవుతుంది, -14i. సో ఓవరాల్గా దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఇమాజినరీ పార్ట్ కావాలా, అంటే ఐ పార్ట్స్ కావాలా. ఇప్పుడు ఇది వదిలేసేయండి, ఇంకా ఇది ఎంత అవుతుంది, ఇది +14 -8, ఇది అవసరం లేదు యాక్చువల్గా, బట్ +14 -8 అంటే ఎంత, 6. ఇదెంత అవుతుంది, -20i ఇదెంత అవుతుంది, -22 -22i / 65 అంటే 6/65 + i × -22/65. సో ఆన్సర్ ఈస్ ఇమాజినరీ పార్ట్ కావాలి. సో ఇమాజినరీ పార్ట్ డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది 13th క్వశ్చన్. సీక్వెన్స్ అండ్ సిరీస్కి వచ్చేసాం మనం. సో సమ్ ఆఫ్ n³ SN ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ n³ n × n + 1/2 హోల్ క్యూబ్. ఇది చాలా ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ ఎంత, n × n + 1/2. స్క్వేర్స్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1² + 2² + 3² అండ్ సో ఆన్ n². n × n + 1 × 2n + 1/6 చాలా ఇంపార్టెంట్. క్యూబిక్ సమ్ ఎంత, 1³ + 2³ n³. n × n + 1/2 సేమే, హోల్ స్క్వేర్ వస్తుంది అంతే. సో ఇప్పుడు ఇది SN ఫార్ములా, ఇది TN ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ n × n + 1/2 అది ఫార్ములా. ఇప్పుడు SNకి TNకి ఏం రిలేషన్ అంటున్నాడు. సో SN ఈజ్ ఈక్వల్ టు SN, ఈ n × n + 1/2 ప్లస్లో నేను కెన్ ఐ రైట్ TN కెన్ ఐ.
n ఇంటూ n ప్లస్ 1 ప్లేస్లో tn రాయొచ్చు, tn స్క్వేర్. సో విచ్ ఆప్షన్? డి ఆప్షన్, tn స్క్వేర్, నాట్ క్యూబ్. అర్థమవుతుందా? ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఇది 14th, ఇది 14th క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? దీని యొక్క సమ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇలా అబ్జర్వ్ చేస్తే 2025 26th మే, ఇది చూడండి, ఇది కామన్ డిఫరెన్స్ 2 ఉంది చూడండి ఈ ప్రోడక్ట్లో. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ టర్మ్ ఏంటి, నాకు 24 టర్మ్స్ యొక్క సమ్ కావాలి. నాకు 24 టర్మ్స్ యొక్క సమ్ కావాలి. నేనేం చేస్తున్నాను, ఐఎమ్ రైటింగ్ యాజ్ T1 ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 5 అని రాస్తున్నాను ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ని T2 1/5 ఇంటూ 7 అని రాస్తున్నా నా కన్వీన్స్ కోసం. థర్డ్ టర్మ్ని నేను థర్డ్ టర్మ్ కాబట్టి T3 అని రాస్తున్నా. ఇప్పుడు నాకు T24 ఎంత వస్తుందో తెలియదు. మీకు అర్థమవుతుందా? T24 వాల్యూ ఎంత వస్తుందో మనకు తెలియదు. ఫస్ట్ మనం ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ టర్మ్ని నేనేం రాయొచ్చు, 1/3.5ని కెన్ ఐ రైట్ 5 - 3/3.5 ఇంటూ 1/2. చూడండి, ఇప్పుడు న్యూమరేటర్ 3 × 5 అట్లే ఉంది. ఇప్పుడు నేనేం చేశాను, ఈ కామన్ డిఫరెన్స్ రాసా 5 - 3. ఇప్పుడు ఈ 2 కట్ అయిపోతే 1/3.5 అట్టే యాస్టీజ్ ఉంటుందా? యాస్టీజ్ ఉంటుంది. క్లియర్? సో అదేవిధంగా ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, 7 - 5 రాస్తాను. ఇప్పుడు నాకు 2 ఎక్స్ట్రా వచ్చేసింది. ఆ 2ని నేను డివైడ్ చేయాలి. ఇలా రాసుకునేసి 5 × 7 రాసుకున్నాను అనుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది, ఇది 2 కట్ అయిపోతే లాస్ట్ 1/5 ఇంటూ 7 వస్తుంది. సో నా కన్వీన్స్ కోసం నేను రాసుకుంటాను. సో దీని ఏం రాయొచ్చు, 9 - 7/7 ఇంటూ 9. 7 ఇంటూ 9. సో ఇక్కడ ఏమవుతుంది, 1/2 కామన్ తీసేస్తే నేను ఇక్కడ రాస్తాను. T1 ఇక్కడ చూడండి, T1 1/2 ఇంటూ ఎల్సిఎం స్ప్లిట్ చేయండి. 1/3 3/3 ఇంటూ 5 అంటే 1/5. T2 ఏమవుతుంది చెప్పండి, 1/2 1/5 - 1/7. T3 1/2 1/7 - 1/9. ఇప్పుడు నాకు T24 కావాలి. అంటే 1/2 ఇంటూ ఎలా ఉంటుంది T24 అనేది చూద్దాం. T1లో అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటి, T1లో ఫస్ట్ టర్మ్ ఎంత, 3. T2లో సెకండ్ టర్మ్ ఎంత, 5. T3లో థర్డ్ ఎంత అంటే ఫస్ట్ 7. అంటే T1లో ఫస్ట్ లెటర్ 3, T2లో ఫస్ట్ లెటర్ 5, T3లో ఫస్ట్ డిజిట్ 7. అంటే ఫుల్ డిజిట్స్ 3, 5, 7. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 3, 5, 7, 9 అండ్ సో ఆన్. 24th టర్మ్ అంటే ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. అంటే 24th టర్మ్ కనుక్కుంటే చాలు మనం. అప్పుడు T24 యొక్క ఫస్ట్ వాల్యూ వస్తుంది. అంటే T1లో ఫస్ట్ డిజిట్ ఏం 3, T2లో 5, T3లో 7. సో 3, 5, 7, 9 అట్టు పోతూ ఉంటుంది. అంటే 24th టర్మ్ ఏదైతే అదే ఫస్ట్ నెంబర్ ఇక్కడ. సో 24th టర్మ్ అంటే నేను A24 కనుక్కుంటే చాలు కదా. 24th A + n - 1 ఇంటూ D, 3 + n - 1 అంటే ఎంత, 23 ఇంటూ కామన్ డిఫరెన్స్ 2. అంటే నాకు ఎంత అవుతుంది, 46 + 3 49 అవుతుంది. అంటే స్టార్టింగ్ లెటరు T24 ఎంత అవుతుంది చెప్పండి, T24 1/24 ఇంటూ స్టార్టింగ్, మళ్ళీ 2 ఎక్స్ట్రా ఉంటుంది కదా, 2 ఎక్స్ట్రా అంటే 26 ఉంటుంది. సారీ 49 కదా, 49
T24 is equal to 1/49 ఇంటూ 2 ఎక్స్ట్రా ఉంటుంది కదా, అంటే 51 ఉంటుంది. ఇప్పుడు దీన్ని నేను 1/2 ఇంటూ నేను ఎలా రాసుకోవచ్చు, 49 ఇంటూ 51, 51 మైనస్ 49 ఇలా రాసుకోవచ్చు. అప్పుడు నాకు T24 ఇక్కడ ఏమవుతుంది, 1/49 మైనస్ 1/51. ఇప్పుడు T1 ప్లస్ T2 ప్లస్ T3 ఇది సమ్ కదా అడిగారు. సమ్ చేసినప్పుడు ఇది కట్, ఇది ఇలా కట్ అవుతూ వచ్చి ఇది కట్. చూడండి జాగ్రత్తగా, రైట్ హ్యాండ్ సైడ్లో ఫస్ట్ వన్, తర్వాత ఇది కట్ అవుతుంది, మళ్ళీ ఇది మళ్ళీ దానికి ముందు పైన ఉండే నెంబర్ ఇది అంటే ఇట్లా కట్ అవుతుంది. సెకండ్ ఫస్ట్ అంటే దీనికి పైన ఉండటం ఇది కట్. అంటే అన్నీ కట్ అయిపోయి లాస్ట్లో మిగిలేదు మనకి ఏంటి అంటే 1/2 కామన్, 1/3 మైనస్ 1/51 మిగులుతుంది. అంతేనా, 1/2 కామన్ తీసేసి 1/3 మైనస్ 1/51. సో 1/2 ఇంటూ, సో ఇది ఎంత అవుతుంది, ఎల్సిఎం 51 కదా, ఎల్సిఎం 51. ఇది 17 టేబుల్తో పోతుంది, 17 మైనస్ 1. సో అంటే ఓవరాల్గా 18. ఇది ఎంత అవుతుంది, 2 1s, ఇది 16 కదా, అంటే 2 8s are. ఇది 17 మైనస్ 1, ఇది 16, 2 1s are 2 8s are, అంటే 8/51. డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదనమాట. నెక్స్ట్ 15th చూడండి, చాలా ఇంపార్టెంట్. 15th క్వశ్చన్ ఏముంది, సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 1 and 100 బోత్ ఇన్క్లూజివ్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 and 13. ఇప్పుడు 5తోనూ డివిజిబుల్ అవ్వాలి, 13తోనూ డివిజిబుల్ అవ్వాలి, 1 నుండి 100 మధ్యలో 1ని 100ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాడు. సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 1 and 100 బోత్ ఇంక్లూజివ్ మీన్స్ దాన్ని కూడా సమ్ చెయ్యి అంటున్నాడు. ఇప్పుడు 5 టేబుల్తో డివైడ్ అయ్యే నెంబర్స్ 5, 10, 15, 20 అలా పోతూ ఉంటుంది. ఎంతవరకు, 100. 13తో డివిజిబుల్ అయ్యే 13, 26, 39 అట్లా పోతూ ఉంటాయి. అంటే ఒక నంబరు సమ్ ఆఫ్ ఆల్ ఇంటీజర్స్ బిట్వీన్ 1 and 100 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5 or 13. 13తో కూడా డివిజిబుల్ అవ్వాలా. అంటే ఇప్పుడు 5తో డివిజిబుల్ అయ్యేవేవేవి, 5 + 10 ప్లస్ అంటే దాని యొక్క సమ్ అడుగుతున్నాడు, ఏమేమి డివిజిబుల్ అండ్ సో ఆన్ 100. ఇప్పుడు 1 to 100లో 13తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏవి అంటే 5తోనో డివిజిబుల్ అవ్వాలి, లేదంటే 13తోనో డివిజిబుల్ అవ్వాలి. 13తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏది, 13 + 26 + 39 ప్లస్ అండ్ సో ఆన్ ఎక్కడ వరకు, 91 వరకు. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే దీని యొక్క సమ్ కనుక్కుంటున్నారు, యాడ్ చేసిన వచ్చిన ఆన్సర్ని టిక్ చేస్తున్నారు. అది రాంగ్. ఎందుకంటే 5 to 100 మధ్యలో ఇన్ బిట్వీన్ 65 వస్తుంది కదా. ఇప్పుడు దీని యొక్క ఎల్సిఎం ఎంత, 65. అంటే మనం 65 2 times కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈడ కూడా 65 వస్తుంది, దీన్ని మనం 2 times కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు 5 + 10 + 20 15 ఇక్కడ ప్లస్ 15 + 20 అండ్ సో ఆన్ 100 మధ్యలో 65 వస్తుంది. 13లో సమ్ చేసినప్పుడు కూడా 65 మధ్యలో వస్తుంది. అంటే మనం 2 times సమ్ చేస్తున్నాం కాబట్టి ఒక 65 తీసేయాలి. ఇప్పుడు మనకు వచ్చే నెంబర్స్ ఇది సమ్ చేసాం అనుకోండి, 5 + 10 + 15 ప్లస్ అండ్ సో ఆన్ 100. 5 కామన్ తీసే 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ 20. ఇప్పుడు సమ్ ఆఫ్ 20 న్యాచురల్ నెంబర్స్ కదా, ఇది 20 × 21/2. సో 2 1s 2 10s. సో ఫైనల్గా మనకి 21 5s are అంటే 105 0 1050. ఇది ఫస్ట్ కేస్. సెకండ్, డివిజిబుల్ బై 13 ఏమేంటి, 13 + 26 + 39 ప్లస్ అండ్ సో ఆన్ 91 వరకు. ఎందుకంటే 91 తర్వాత 102 వస్తుంది. సో అది 100 దాటిపోతుంది కదా. సో ఫైనల్గా మనకి మిగిలే 13 కామన్ తీస్తే 1 + 2 + 3 ప్లస్ అండ్ సో ఆన్ 7 అనమాట. సో ఫైనల్గా మిగిలే 13 × n × n + 1/2 కదా. సో 4
సో 28 into 13. So 24, 8, 28, 4, 6, 3, 364. సో యాడ్ చేస్తే 1050 ప్లస్ 364, 4, 11, 4, 1414. ఇప్పుడు ఈ 1414లో మనం ఒక 65 ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనూ 65 ఉంది, దీంట్లోనూ 65 ఉంది, అంటే 2 times యాడ్ చేసేసాం. సో ఒక 65ని తీసేసేయాలి. 65ని తీసేస్తే ఎంత అవుతుంది ఫైనల్గా? 1349. అంతే చూడండి. ఇప్పుడు 65 తీసేసాడు, 14 తీసేసేయండి, 49 ప్లస్ 65 చూడండి, 50 ప్లస్ 15 1415 ప్లస్ -1 సరిపోతుంది. 1349 ఇస్ ద ఆన్సర్. సబ్ట్రాక్షన్ ఫాస్ట్గా ఉండాలి ఎగ్జామ్లో. ఇప్పుడు మనము 16th క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఎక్స్పాన్షన్లో 7th టర్మ్ అండ్ 8th టర్మ్ కావాలా. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఇదేంటి? TR+1 ఈక్వల్ టు NCR ఇంటూ P పవర్ ఏంటి 14 మైనస్ R ఇంటూ -Q హోల్ పవర్ R. ఇది కదా యాక్చువల్గా మనకి R+1 జనరల్ టర్మ్. ఇప్పుడు మనకి 7th టర్మ్ కావాలి. 7th టర్మ్ అంటే R ప్లస్లో ఎంత పెట్టాలి? 6 పెట్టాలి, అంటే అప్పుడు T7 వస్తుంది. T7 R ప్లస్లో 6 పెడితే T7 7th టర్మ్ వస్తుంది. 14C6 ఇంటూ P పవర్ 8 కదా ఇంటూ -Q హోల్ పవర్ 6 అవుతుంది. సో T8 కావాలంటే T8 అంటే ఏంటి? 7+1 కదా T8. 7+1 అంటే ఇక్కడ 7 పెడితే సరిపోతుందా? 14C7 ఇంటూ P పవర్ 7 ఇంటూ -Q హోల్ పవర్ 7, అంతే కదా. 7 పెట్టాలి. ఇప్పుడు ఈ దీని యొక్క సమ్, ఈ టర్మ్ యొక్క సమ్ 0 కావాలి. సో అంటే ఫైనలీ 14C6 P పవర్ 8, ఇది Q పవర్ 6 కదా, అట్టే ఉంచుదాం. ఇక్కడ ఏమవుతుంది? ఇది -Q హోల్ పవర్ 7 అంటే మైనస్ ఆడ్ పవర్లో ఉంది కాబట్టి -Q ఇంటూ -Q 7 times, అంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుంది? -14C P పవర్ 7 Q పవర్ 7. ఇప్పుడు దీని యొక్క సమ్ ఎంత అంటే 0. సమ్ 0. ఇప్పుడు ఏం చేస్తాం మనము? దీంట్లో నుండి అటుపక్కతో చేద్దాం. 14C6 P పవర్ 8 Q పవర్ 6 ఈక్వల్ టు 14P7 P పవర్ 7 ఇంటూ Q పవర్ 7, అంతేనా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది P పవర్ 7, ఇక్కడ P పవర్ 7 క్యాన్సిల్, ఇక్కడ Q పవర్ 6, ఇక్కడ Q క్యాన్సిల్, అంటే మనకు ఫైనల్గా మిగిలేది 14C6 ఇంటూ P ఈజ్ ఈక్వల్ టు 14C7 ఇంటూ Q. ఇప్పుడు దీన్ని బట్టి నాకు P/Q ఎంత అవుతుంది చెప్పండి? P/Q, P డివైడెడ్ బై Q ఈజ్ ఈక్వల్ టు 14C7 బై 14C6, అంతేనా? చూడండి, P/Q 14C7 బై 14C6. ఆ 14 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ ఇది డివైడెడ్ బై 14 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై R ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ R ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 14 కట్, సరేనా? ఇప్పుడు ఈ 7 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ ఒక ఫ్యాక్టోరియల్ కట్, 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ కాబట్టి 7 మిగులుతుంది. ఇక్కడ ఈ 7 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఇది కట్ అవుతుంది. సో ఫైనల్గా మనకి మిగిలేది ఏంటంటే పైన 8 వస్తుంది, కింద వచ్చేసి ఇది పైన 8, ఇది 1, ఇంక మిగిలేది 18/7, అంతేనా? చూడండి, 18/7. ఇక్కడ 7 ఒకటే మిగులుతుంది కదా. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మిగిలేది ఈ 14 పోయింది, ఇటు 7, అంటే ఫైనల్గా ఇక్కడ ఎంత ఉంటుంది? 1/7 డివైడెడ్ బై 1/8. సో ఓవరాల్గా 8/7 వస్తుంది. దర్ఫోర్ P/Q వాల్యూ ఈజ్ 8/7. సో ఇప్పుడు మనకు కావాల్సింది P+Q/P-Q. కాంపౌండ్ ఆన్ డివిడెంట్ యూజ్ చేయాలి. కాంపౌండ్ ఆన్ డివిడెంట్ అంటే ఏంటి?
పీ ప్లస్ క్యూ డివైడెడ్ బై సమ్, దీని యొక్క డిఫరెన్స్ దేనికి ఈక్వల్ రా అంటే దీని యొక్క సమ్ 8 + 7 డివైడెడ్ బై 8 - 7. సో 15 డివైడెడ్ బై 1. సో ఆన్సర్ 15. సో ఎందుకు ఇలా చేయడం జరిగింది? సమ్ కాంపోనెంట్ ఆన్ డివిడెంట్ అంటే ఏంటంటే కాంపోనెంట్ ఆన్ డివిడెంట్ సపోజ్ కాంపోనెంటో అండ్ డివిడెంటో అంటారు. సపోజ్ ఇలా A/B = C/D ఉందనుకోండి, సమ్ బై డిఫరెన్స్ విత్ సేమ్ నెంబర్స్ దేనికి ఈక్వల్ అంటే C+D/C-Dతో ఈక్వల్. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని కాంపోనెంటో అండ్ డివిడెంటో అంటాం. సో P + Q ఎంత? సమ్ బై డిఫరెన్స్ 8 + 7 / 8 - 7. సో 15 డివైడెడ్ బై 1 15. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దీనికి నేను షార్ట్ కట్ చెప్తాను, ఒకసారి వినండి. దీనికి ఎలా చేయాలంటే ఫస్ట్ n నేచురల్ నెంబర్స్ అన్నారు కదా. సో నేనేం చేస్తానంటే m = 1 n = 1 అని చెప్తాను. సో అప్పుడు 1 అంటే ఏమవుతుంది చెప్పండి? n అనేది నేచురల్ నెంబర్. యాక్చువల్గా దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ చేసుకొని చేయొచ్చు, కానీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి నేను చిన్న షార్ట్ కట్ చెప్తాను, అది ఎలా చేయాలో చూడండి. ఇక్కడ n అనేది నేచురల్ నెంబర్ అన్నాడు. సో కంపల్సరీ నేను m1 n1 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది ఈ వాల్యూ? సో 2 × 1 2 + 1 3 పవర్ అదెంత అవుతుంది? n1 పెడితే 3². సో 3² అంటే 9. 9 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూడండి, ఇప్పుడు మీరు m1 n1 కాదు, m1 n2 కూడా తీసుకొని చేయొచ్చు. ఇలా చేసినా కూడా మనకి ఇది సాల్వ్ చేస్తే సో రిమైండర్ 1 వస్తుంది అనమాట. ఇది షార్ట్ కట్. ఎంసెట్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట, 10 to 20 సెకండ్స్లో. కాబట్టి ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు అస్సలు వదలకూడదు మనం. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇదే షార్ట్ కట్ అనమాట. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఈ ఛానల్ వల్ల యూస్ఫుల్ అవుతోంది అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇట్ విల్ బూస్ట్ అప్ మై ఎనర్జీ. ఓకే. సో ఓకే, నెక్స్ట్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ మనం ఇక్కడ రో ఆపరేషన్స్ చేయొచ్చు. చూడండి, R1 చేంజెస్ యాజ్ R1 - R2. అప్పుడు డిటర్మినెంట్స్ ఏమవుతుంది? సబ్ట్రాక్షన్ 1 - 1 సబ్ట్రాక్షన్ 0. sin² θ 1 + cos² θ 4 sin 4 θ. ఇంకా మిగతా యాజ్ టీజ్ అట్టే ఉంటుంది. ఇది మళ్ళీ నేనేం చేస్తున్నాను? R2 చేంజెస్ R2 - R3 చేస్తున్నా. అప్పుడు ఆ డెట్ ఎలా మారుతుంది? చెప్పండి. డిటర్మినెంట్ ఆఫ్ 1 - 1 0. ఈ రెండు సబ్ట్రాక్షన్ ఏమవుతుంది? 0 0. ఈ రెండు సబ్ట్రాక్షన్ 1, ఈ రెండు సబ్ట్రాక్షన్ -1. sin² θ cos² θ 1 + 4 sin 4 θ. దీని వాల్యూ 0 అనమాట. సో ఇప్పుడు చెప్పండి, 1 × 1 + 4 sin 4 θ ప్లస్ cos² θ. ఇది మైనస్ ఆఫ్ మైనస్ అంటే +1 × 1 క్రాస్ మల్టిప్లై, మిగిలింది ఇంకా sin² θనే. సో దిస్ ఈజ్ 0. సో ఆల్రెడీ ఇది ఈ 1 × సంథింగ్ 1 కదా, అంటే 1 + 4 sin 4 θ. ఇక్కడ sin² θ ప్లస్ cos² θ 1 కదా, దిస్ ఈజ్ 0. సో ఫైనలీ వాట్ విల్ గెట్ 4 sin 4 θ = -2 అవుతుంది. సో ఓవరాల్గా sin 4 θ ఎంత అవుతుంది? -1/2 అవుతుంది. సో జనరల్గా 4 θ సైన్, ఇప్పుడు ఇది సైన్ ఆఫ్ సంథింగ్ ఉంది. సైన్ ఆఫ్ సంథింగ్ ఎప్పుడు -1/2 అవుతుంది? సైన్ ఆఫ్ π + π/6. ఇప్పుడు సైన్ ఆఫ్ π + π/6 థర్డ్ క్వాడ్రంట్లోనే కదా -½ అవుతుంది. ఫస్ట్ క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ సేమ్. సో థర్డ్ క్వాడ్రంట్లో మాత్రమే -1/2 అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ 4 θ వాల్యూ ఎంత ఉండాలా? 4 θ వాల్యూ వచ్చేసి ఎంత ఉండాలా? 4 θ షుడ్ బి = π + π/6. అంతేనా? చూడండి, ఈ 4 θ ప్లస్లో π + π/6 పెడితేనే
-1/2 వస్తుందన్నమాట. సో నెక్స్ట్ దీన్ని బట్టి ఏమవుతుంది మనకి 4θ = ఇప్పుడు ఇదంతా 7π/6 కదా, 6π + π 7π/6. సో దేర్ఫోర్ θ డినామినేటర్కి వస్తే 7π/24 అనమాట ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ 7π/24, బి ఆప్షన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, దీనిపైన చాలా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఇలా ఉంటుంది, ది సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఏంటి? డెట్ ఆఫ్ దిస్ ఎంటైర్ రో. ఏంటి రో? ఇప్పుడు మనం ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, 2p6 8 కోఎఫిషియన్స్ 1 2 q అలా ఉన్నాయి. సో నేనేం రాయొచ్చు అంటే ఈ ఎప్పుడైనా కూడా సిస్టమ్ హ్యాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. సో బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా ఉందన్నమాట. సో డి అనేది 0 అవ్వాలి, d1 0, d2 0, d3 0. సో అప్పుడు దీనికి ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ ఉన్నట్టు. ఇప్పుడు మనకి ఎనీ వన్ ఆఫ్ ద వన్ మనం చెక్ చేయొచ్చు అనమాట. నా కన్విన్స్ కోసం నేను ఏం చేస్తాను, 2 మనకి ఏం కావాలి, పీ వాల్యూ కావాలి. సో పీ వాల్యూ కాబట్టి 2p8. అప్పుడు మనం ఏం ఎలిమినేట్ చేస్తున్నట్టు, d3 కనుక్కున్నట్టు. 2p8 1 2 5 1 2 5 తర్వాత 1 1 4. దీని డిటర్మినెంట్ 0 కావాలి, అంతేనా? సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడమే. 2 × 8 - 5 3 మైనస్ p × 4 - 5 -1 ప్లస్ 8 × 1 - 2 అంటే ఎంత, -1. దిస్ ఈజ్ 0. సో ఫైనల్గా మనకి మిగిలేది ఏంటి? సో ఇక్కడ p, ఇది 6, ఇది -8. 6 - 8 ఎంత, -2. ఆ -2 అటుపక్క వెళ్తే +2. సో p వాల్యూ ఎంత అంటే 2. సో ఈజీ క్వశ్చన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ p అనేది ఏంటంటే, ఈ p మ్యాట్రిక్స్ వచ్చేసి అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అంట. అంటే ఈ p మ్యాట్రిక్స్ అనేది దేని యొక్కటి, అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ 4 అని ఇచ్చారు. ఇప్పుడు మనకి ఆల్ఫా వాల్యూ కావాలా. ఇప్పుడు p ఈజ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అన్నాడు. సో నేనేం చేస్తాను, డెట్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. అప్పుడు డెట్ p ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అవుతుంది. అవునా? ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. సో డెట్ p ఈజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే ఏంటి, డెట్ ఏ హోల్ పవర్ n - 1. n - 1 అంటే n అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్, అంటే డెట్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది, అంతేనా? సో డెట్ p ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ స్క్వేర్. డెట్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఎంత, 16. సో దేర్ఫోర్ డెట్ p వాల్యూ ఎంత ఉండాలి, 16 ఉండాలి. సో డెట్ p వాల్యూ 16. డెట్ p వాల్యూ p మ్యాట్రిక్స్ ఇది. డెట్ p ఏమవుతుంది చెప్పండి, 1 × 12 - 12. సో 0 మైనస్ ఆల్ఫా ఇంటూ 4 - 6 -2 ప్లస్ 3 × 4 - 6 -2. దిస్ ఈజ్ 16. సో ఓవరాల్గా ఇది ఇంక 0. 2 ఆల్ఫా - 6 = 16. సో 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 22. సో ఆల్ఫా ఎంత అన్నట్టు, 11. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 11. 11 ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా, డెట్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం. అడ్జాయింట్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఏంటి, డెట్ ఏ హోల్ పవర్ n - 1. n అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత, 3. 3 - 1 అంటే డెట్ ఏ హోల్ స్క్వేర్. మీకు కాన్సెప్ట్స్ కానీ స్ట్రాంగ్గా తెలిస్తే ఫాస్ట్గా చేసేయచ్చు అనమాట క్వశ్చన్స్. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే, ఇది ఎన్నో క్వశ్చన్, ఇది 21 అనమాట. దిస్ ఈస్ 21th క్వశ్చన్. సో ఏమి ఇచ్చారు, ఏ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అన్నాడు. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి యాక్చువల్గా, సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఎనీ మ్యాట్రిక్స్ ఫాలోడ్ బై ద డిటర్మినెంట్ ఈజ్ 0. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే దీని డిటర్మినెంట్ 0 అవ్వాలా. సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ 0 అయితే కే వాల్యూ వస్తుందా మనకి. సో ఇక్కడ చాలామంది తప్పు ఆన్సర్లు పెడుతున్నాడు, ఎలా అనేది నేను చెప్తాను.
సో ఇప్పుడు డెట్ ఏ 0 అవ్వాలి, కంపల్సరీ 0 అవ్వాలి, అవునా? సో కంపల్సరీ 0 అవ్వాలి. 0 ఇంటూ ఫస్ట్ రో పోయింది, -k ఇంటూ -5k ప్లస్ 6k, -5k ప్లస్ 6k అంటే k ప్లస్ k ఇంటూ సో -3k ప్లస్ k అంటే ప్లస్ k, దిస్ ఈజ్ 0. -k² ప్లస్ k² ఈక్వల్ టు 0. సో అంటే డెఫినెట్గా -k² ప్లస్ k² ఆల్రెడీ 0. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కేకి నేను ఏం పెట్టినా 2 పెట్టినా -2² ప్లస్ 2² 0, 5 పెట్టినా -5² ప్లస్ 5² 0, 10 పెట్టినా -10² ప్లస్ 10² 0. సో కాబట్టి ఏ వాల్యూస్ పెట్టినా ఇది 0 అవుతుంది. కాబట్టి k2 కాదు, k2 అని చెప్పలేము, నో రియల్ వాల్యూస్ కాదు, ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ k. ఎందుకంటే కేకి మనం ఏ వాల్యూ పెట్టినా ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ k ఇట్ బికమింగ్ 0. కాబట్టి ఇది ఎప్పుడు సింగులర్ మ్యాట్రిక్సే. కేకి నువ్వు ఏం పెట్టినా కూడా, ఎందుకంటే నువ్వు కేకి ఏ వాల్యూ ఇచ్చినా సో ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ 0నే కదా వస్తుంది. సో కాబట్టి కేకి ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ కే చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 22, క్వశ్చన్ నెంబర్ 22. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, PQ అనేది 3/3 మ్యాట్రిక్స్, డెట్ PQ1 9, అడ్జాయింట్ ఆఫ్, ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే అడ్జాయింట్ ఆఫ్ P డాట్ అడ్జాయింట్ ఆఫ్ 3Q, ఈ మ్యాట్రిసెస్ యొక్క డిటర్మినెంట్ కావాలి, అంతేనా? డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ దిస్ P ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ 3Q. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 మ్యాట్రిసెస్ యొక్క డెట్ 1 అంటే డెట్ ఆఫ్ PQ అంటే ఏంటి, డెట్ P ఇంటూ డెట్ Q కదా ప్రాపర్టీ, దిస్ ఈజ్ 1. ఆల్రెడీ డెట్ P వచ్చేసి 9 అని చెప్పారు, అంటే 9 ఇంటూ డెట్ Q ఈజ్ ఈక్వల్ టు 1. అంటే డెట్ ఆఫ్ Q వాల్యూ ఎంత అంటే 1/9. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇది చూద్దాం. అడ్జాయింట్ ఆఫ్, ఇప్పుడు ఇదంతా సాల్వ్ చేసే ఒక మ్యాట్రిక్స్ కదా. సో అడ్జాయింట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్, ఆ మ్యాట్రిక్స్ ఏదైతే అక్కడ ఉందో ఆ మ్యాట్రిక్స్ హోల్ స్క్వేర్, n-1 కదా. సో ప్రాపర్టీస్ తెలిస్తే ఈ మ్యాట్రిక్స్ హోల్ పవర్ n-1 అంటే 3/3 కాబట్టి హోల్ స్క్వేర్. తర్వాత ఏం చేస్తాం, ఇది ఒక మ్యాట్రిక్స్, ఇది ఒక మ్యాట్రిక్స్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, డెట్ P ఇంటూ డెట్ Q అంటే సపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు హోల్ స్క్వేర్ దీని మొత్తానికి ఉంది కదా, ఇది యాస్టీజ్ రాస్తున్నాం. అంటే డెట్ ఇది 2 మ్యాట్రిసెస్ని సపరేట్ చేశాను, ఈ హోల్ స్క్వేర్ అట్లే ఉంది. సో ఇప్పుడు మనకు ఫైనల్గా మిగిలేది ఏంటి, డెట్ P హోల్ స్క్వేర్ ఇంటూ డెట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ 3Q హోల్ స్క్వేర్ మిగులుతుంది, అవునా? ఫైనల్గా మనకి మిగిలేది ఏంటి, డెట్ P హోల్ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ మళ్ళీ ఏంటి, మాడ్యులస్ ఆఫ్ 3Q, అడ్జాయింట్ ఆఫ్ ఎనీ మ్యాట్రిక్స్ అంటే ఆ మ్యాట్రిక్స్ హోల్ స్క్వేర్ కదా, ఆల్రెడీ స్క్వేర్ ఉంది అంటే ఇది హోల్ పవర్ 4 అవుతుంది, అంతేనా? సో మళ్ళీ డెట్ P హోల్ స్క్వేర్ ఇంటూ, ఇప్పుడు చూడండి ఇది డెట్ ఆఫ్ 3Q హోల్ పవర్ 4. ఇప్పుడు డెట్ ఆఫ్ KA అని ఉంటుంది, అంటే డెట్ ఆఫ్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఉంది, KA లాగుంది. ఇప్పుడు డెట్ ఆఫ్ KA ఏంటి ఫార్ములా, K పవర్ n ఇంటూ డెట్ A కదా. అంటే ఇప్పుడు మనకి ఇడేమవుతుంది, 3³ ఈ పోర్షన్ 3³ ఇంటూ డెట్ Q ఈ పోర్షన్, ఆల్రెడీ హోల్ పవర్ 4ని మళ్ళీ మర్చిపోకూడదు, హోల్ పవర్ 4 అట్టే ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఫైనల్గా మిగిలేది ఏంటి, డెట్ P స్క్వేర్ ఇంటూ 3/12 ఇంటూ డెట్ Q హోల్ పవర్ 4 అనమాట, అర్థమైందా? సో ఇప్పుడు మనము డెట్ P స్క్వేర్ అంటే ఎంత, డెట్ P స్క్వేర్ అంటే 9² ఇంటూ, ఇప్పుడు ఇది 3/12 అంటే 3² హోల్ పవర్ 6 కదా, అంటే 9/6. ఇప్పుడు ఇదెంత Q, 1/9/4, 1/9/4. సో ఓవరాల్గా ఈ 9/4 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే, సో 9² ఇంటూ 9². సో ఓవరాల్ 9/4 ఆన్సర్. సో ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్,
అర్థమైందా? సో ప్రాపర్టీస్ మనం జాగ్రత్తగా చేస్తే ఇది వస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్వశ్చన్ నెంబర్ పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మీన్ ఆఫ్ డేటా, స్టాటిస్టిక్స్ అనమాట. ఒకసారి చూడండి. సో అన్నీ కవర్ చేస్తున్నాను, మిగతా మీరు ప్రాక్టీస్ చేయండి. జస్ట్ శాంపుల్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ మోడల్స్. ఇఫ్ ద మీన్ ఆఫ్ డేటా ఈజ్ 8, వేరియన్స్ ఆఫ్ ద డేటా ఎంత అడిగాడు. సో మీన్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇవన్నీ సమ్ చేసి యాడ్ చేయాలి. అంటే 7 + 8 + 9 + 7 + 8 + 7 + లాంబ్డా + 8 డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 టర్మ్స్ ఉన్నాయి. దీని యొక్క వాల్యూ ఎంత అంటే మీన్ 8. సో ఓవరాల్గా మనకి లాంబ్డా ఎంత వస్తుంది చూద్దాం. సో లాంబ్డా ఎంత వస్తుంది? 15 + 9 24 24 + 7 31 39 39 + 15 + 9 24 31 39 39 40 46 46 + 8 54 54 + లాంబ్డా, దిస్ ఈజ్ 64. సో లాంబ్డా వాల్యూ ఎంత అంటే 10 అనమాట. ఫైనల్గా మనకి లాంబ్డా 10 వచ్చింది. ఇప్పుడు వేరియన్స్ ఆఫ్ డేటా ఫార్ములా ఏంటి? సిగ్మా xi² బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ మైనస్ మీన్, అంతే కదా. సో ఇప్పుడు వేరియన్స్ ఏమవుతుంది చెప్పండి? xi² అంటే ఈచ్ స్క్వేర్ 49 + 64 + 81. నెక్స్ట్ ఏమవుతుంది? +49 + 64 + 49 + లాంబ్డా స్క్వేర్ అంటే 100 + 64 డివైడెడ్ బై 8 మైనస్ ఎక్స్ బార్ అంటే ఎంత? 8 స్క్వేర్. సో ఫైనల్గా మనం ఇదంతా సాల్వ్ చేస్తే మనకి వేరియన్స్ ఎంత వస్తుందంటే 520 వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. 520 డివైడెడ్ బై 8 మైనస్ 64 వస్తుంది కదా, 64. సో 8 6 * 48 5 * సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు 65 మైనస్ 64. సో 1 అనమాట ఆన్సర్. సో వేరియన్స్ ఈజ్ 1. నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ద ఇంపార్టెంట్ చాప్టర్స్. అండ్ కొంచెం టఫ్గా ఉండే చాప్టర్స్ ఏదైనా ఉంది, టైం టేకింగ్ ఎక్కువ అవుతుంది. సో మీకు తెలిస్తే ఆన్సర్స్ పెట్టండి, లేకపోతే యూ కెన్ లీవ్. దట్స్ ఇట్. దట్స్ ద ఓన్లీ ఫార్ములా హియర్. సో బికాజ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఈజీగా ఉంటే చేసేయండి, టఫ్గా ఉంటే వదిలేయండి. సేమ్ ప్రాబబిలిటీ కూడా 24th. ద నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ గ్రేటర్ దాన్ 6000 దట్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ ద డిజిట్స్ 0 5 6 7 8 వితౌట్ రిపిటీషన్ కాకూడదు. సో 6000 కంటే గ్రేటర్ దాన్ నెంబర్ అంటే 4 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, 5 డిజిట్ నెంబర్ ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. సపోజ్ నేను 4 డిజిట్ నెంబర్ తీసుకుంటా. 4 డిజిట్ నెంబర్ తీసుకున్నప్పుడు మనకి ఇప్పుడు మనము ఇక్కడ మినిమం ఎన్ని పెట్టచ్చు? ఇప్పుడు మినిమం మనం ఎన్ని పెట్టచ్చు? 1 2 3 4. అంటే 6 నుండి స్టార్ట్ చేసి ఈ 4 నెంబర్సే పెట్టగలుగుతాం. ఎందుకంటే 5 పెట్టామనుకోండి, 4 డిజిట్ నెంబర్లో 5తో స్టార్ట్ అయితే గ్రేటర్ దాన్ 6000 ఉండదు. కాబట్టి డెఫినెట్గా దీనికి 1 2 3 4 ఛాన్సెస్. సో ఈ 4 ఛాన్సెస్ పెట్టేసినాక సపోజ్ నేను 6 పెట్టేసాను అనుకుంటే నాకు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 1 2 3 4 5. ఈ బాక్స్కి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 6 పెట్టేసాను అనుకోండి, నేను ఏదైనా పెట్టుకోవచ్చు. 1 2 3 4 5 ఛాన్సెస్ ఉంటాయి. సరే, సపోజ్ 8 పెట్టేశాను, ఇంక నాకు ఎన్ని ఛాన్సెస్ ఉంటాయి? 6 8 పెట్టేసా. 1 2 3 4 ఛాన్సెస్. దీనికి 3 ఛాన్సెస్. సో ఇది 4 డిజిట్ నెంబర్కి. 5 డిజిట్ నెంబర్ కూడా 6000 కంటే ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ 5 డిజిట్ నెంబర్కి 0 కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు కదా మనం. 0 కాకుండా
1 2 3 4 5. దీనికి ఎన్ని ఛాన్సెస్? 5 ఛాన్సెస్, అంతే కదా. ఇప్పుడు దీనికి ఎన్ని ఛాన్సెస్? ఇప్పుడు ఈడ సపోజ్ 5 పెట్టేసాను అనుకుందాం. 5 పెట్టేస్తే 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 ఛాన్సెస్ ఉంటుంది కదా, ఏది 0 కూడా పెట్టచ్చు, మన ఇష్టం. ఏది పెట్టినా అది 5 డిజిట్ నెంబర్, ఆల్వేస్ గ్రేటర్ దాన్ 6000. ఇప్పుడు సపోజ్ 0 పెట్టేశాను, 0 పోయింది, 5 పోయింది, ఇంకెన్ని ఉన్నాయి? 4. అంటే దీనికి 4 ఛాన్సెస్, దీనికి ఎన్ని? 3, దీనికి 2. ఇది 5 డిజిట్ నెంబర్, అర్థమైందా? ఇది 5 డిజిట్. నెక్స్ట్ నేను 6 డిజిట్ నెంబర్ కూడా చేయొచ్చు కదా, 6 డిజిట్. ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ని నేను ఎట్ట ఫామ్ చేస్తాను చెప్పండి? 6 డిజిట్ నెంబర్. సో దెర్ ఆర్ 6 నెంబర్, 6 డిజిట్ నెంబర్. 1 2 3 4 5 6 ప్లేస్లో 0 నుండి స్టార్ట్ చేయొచ్చా? 0 స్టార్ట్ చేస్తే అది 6 డిజిట్ నెంబర్ అవ్వదు కదా. సో ఇప్పుడు దీనికి ఎన్ని ఛాన్సెస్? 1 2 3 4 5 ఛాన్సెస్, దీనికి 5 ఛాన్సెస్. ఇప్పుడు సపోజ్ నేను 9 పెట్టేసాను అనుకుందాం. 9 పెట్టేస్తే 1 2 3 4 5 అంటే దీనికి 5 ఛాన్సెస్. దీనికి 5 పెట్టేసాను అనుకోండి. ఇప్పుడు దీనికి ఎన్ని ఛాన్సెస్? 5 ఛాన్సెస్. దీనికి 5, దీనికి 5, దీనికి 4, దీనికి 3, దీనికి 2, దీనికి ఇంకా 1. సో ఇప్పుడు 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 4 డిజిట్స్. మల్టిప్లై చేయండి. 4 5s 20, 20 4s 20 12s 240 నెంబర్స్. 5 డిజిట్స్ అయితే 5 డిజిట్స్ ఎన్ని ఫామ్ అవుతాయి చూడండి. 25 100 100 అంటే 600, ఇది 600. 6 డిజిట్స్ ఎన్ని వస్తాయి? 6 డిజిట్స్ 100 into 6 అంట. టోటల్ ఎంత అవుతుంది? టోటల్ నెంబర్స్ 1200, 1440. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఇది 25 క్వశ్చన్. 25. 5 men and 4 women are seated in a row. Number of arrangements in which particular man and one particular woman are together, and the arrangements in which this 2 are not together is beta, then alpha is to beta. ఇప్పుడు 5 మెన్స్ ఉన్నారు, 4 ఉమెన్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని ఎన్ని వేస్గా నేను అరేంజ్ చేయొచ్చు? టోటల్ వేస్ 9 ఫ్యాక్టోరియల్, అంతేనా? 5 + 4 9 అంటే 9 ఫ్యాక్టోరియల్ వేస్లో నేను అరేంజ్ చేయొచ్చు. కానీ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ వన్ పర్టికులర్ మ్యాన్ అండ్ వన్ పర్టికులర్ ఉమెన్ ఆర్ టుగెదర్ ఈజ్ ఆల్ఫా. ఇప్పుడు ఇందులో ఒక మనిషిని, ఒక ఉమెన్ని కట్టి పెట్టేస్తాను నేను, క్లబ్ చేస్తాను. ఒక తాడేసి వాళ్ళిద్దరిని కట్టేసినాను అనుకోండి. కట్టేస్తే ఇప్పుడు నా దగ్గర ఎన్ని మెన్స్ ఉంటారు? 4 మెన్స్ 3 ఉమెన్స్ ఉంటారు. అంటే పక్కన లైన్గా నిల్చుకుంటారు. అంటే నా దగ్గర టోటల్ 7 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కట్టేసినాను కదా, కట్టేసి దూరంగా నిలిచేవి పెట్టేసినాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? పర్టికులర్ మెన్ అండ్ ఆ పర్టికులర్ ఉమెన్ అనేది కలిసే ఉండాలంటే వాళ్ళని కట్టి పెట్టేశాను కాబట్టి వాళ్ళ ఒక మెంబర్ కింద లెక్క. అంటే తాడేసి కట్టేశాను కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరిని పక్కన వేస్తే 9లో 7, వాళ్ళిద్దరిని కట్టేశాను కాబట్టి ఒక మెంబర్గానే తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తాం వాళ్ళని? 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇప్పుడు వాళ్ళిద్దరిని కట్టి పెట్టేశాను కదా, పక్కన ఉన్నారు. సో వాళ్ళని 2 వేస్లో అరేంజ్ చేయొచ్చా? అంటే నేను కట్టి పెట్టడం ఇలా కట్టి పెట్టేశాను అనుకోండి, వాళ్ళిద్దరిని ఇట్టు కూడా కట్టి పెట్టచ్చు కదా. సో అంటే ఇలా లేదంటే ఇలా 2 వేస్ పాసిబుల్. సో ఇంటూ 2. సో ఇప్పుడు ఇది ఆల్ఫా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. బీటా అనేది ఏంది? నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ దోస్ 2 ఆర్ నాట్ టుగెదర్. అంటే ఇద్దరు కలిసి ఉండకూడదు. అంటే టోటల్లో నుండి కలిసి ఉండేదాన్ని తీసేస్తే అది నాట్ టుగెదర్ అవుతుంది, అంతేనా? సో అంటే 9 ఫ్యాక్టోరియల్ మైనస్ వాళ్ళిద్దరూ కట్టి పెట్టేస్తే 2 × 8 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇది తీసేస్తే ఇది బీటా, ఇప్పుడు ఇది ఆల్ఫా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? ఆల్ఫా డివైడెడ్ బై బీటా.
ఆల్ఫా ఎంత 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే 8 ఫ్యాక్టోరియల్ కామన్ తీస్తా. 8 ఫ్యాక్టోరియల్ కామన్ తీసేస్తే ఇది 9 ఇంటూ 8 ఫ్యాక్టోరియల్ కదా, అంటే 9 మిగులుతుంది మైనస్ 2 అంతేనా. సో ఇప్పుడు 8 ఫ్యాక్టోరియల్ కట్. సో ఫైనల్గా మనకి మిగిలేది 2/9 - 2 7. 2:7 ఆప్షన్ ఏ. అర్థమైందా? కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం థింక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 3 numbers ఆర్ చూజన్ ఫ్రమ్ ప్రాబబిలిటీ స్టార్ట్ అయింది, జాగ్రత్తగా వినండి. ప్రాబబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. 3 numbers ఆర్ చూజన్ ఫ్రమ్ 1 to 10. ప్రాబబిలిటీ దట్ దే ఆర్ నాట్ 3 consecutive numbers. ఇప్పుడు నా దగ్గర 30 numbers ఉన్నాయి. 30 numbersని నేను టోటల్ ఎన్ని వేస్లో పిక్ చేయొచ్చు అంటే నాకు శాంపుల్ స్పేస్ చెప్పండి. టోటల్ 30లో నేను 3 సెలెక్ట్ చేయాలి అంటే 30C3 వేస్లో నేను ఆ నెంబర్స్ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు 30C3 ఇది శాంపుల్ స్పేస్ సరిపోయింది, టోటల్ డినామినేటర్ వాల్యూ. ఇప్పుడు మనకి ఫేవరబుల్ ఏంటి? ఫేవరబుల్ ఏ ఐటమ్స్ ఏంటి అంటే ఫేవరబుల్ సెట్స్ 3 consecutive numbers ఉండకూడదు. సపోజ్ నేను ఒక సెట్ తీసుకున్నాను, 1 2 3 ఉండకూడదు, 2 3 4 ఉండకూడదు, నెక్స్ట్ 3 4 5 ఉండకూడదు, అండ్ సో ఆన్ 28 29 30. ఇప్పుడు ఈ 3 అంటే ఈ 3 consecutive సెట్స్ ఉండకూడదు అనమాట, అవునా. ఇప్పుడు చూడండి 1 2 3 2 3 4 3 4 అలా 28 29 30 ఆడ వరకు ఉంటుంది అనమాట. అంటే టోటల్ ఎంత? టోటల్ 30C3. అంటే 30C3లో నుండి నేను ఎంత తీసేయాలా అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 ఎన్ని పెయిర్స్ తీసేయాలి? 1 2 3 అలాగని సో 28 అంటే 28 తీసేసేయాలి. ఇది నాకు ఫేవరబుల్. టోటల్ ఎంత? టోటల్ వచ్చేసి నాకు 30C3 వేస్, అవునా. 30C3 వేస్. ఇప్పుడు ప్రాబబిలిటీ ఏంటి? ఫేవరబుల్ బై టోటల్. సో ఫైనల్గా మనకి 30C3 - 28. 30C3 అంటే 30 ఇంటూ 29 ఇంటూ 28 బై 6 5s are. సో ఇదెంత అవుతుంది? 140 ఇంటూ 29 36 12 28 6 0 4060. సో ఇది ఫేవరబుల్ ఎంత అంటే 4060 - 28 తీసేస్తే మనకి మిగిలేది 4032 అనుకుంటా, డివైడెడ్ బై టోటల్ ఎంత? 4060. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఎంత వస్తుందో. 4 టేబుల్తో పోతుందా? 4 1s are 0s are 4 1s are 4 లేదంటే 4 అంతేలేండి, 4 టేబుల్తోనే పోతుంది. 4 1s 0s 4 0 8s 4 1s 0s 4 1s 4 5s are 7 టేబుల్తో పోతుంది చూడండి. 7 1s are 7 3 మిగులుతుంది, 4s are మళ్ళీ 4s are 7 1s are 7 3 మిగులుతుంది, 4s are 5s are. సో 144 డివైడెడ్ బై 145. సో ఆన్సర్ ఈజ్ 144 డివైడెడ్ బై 145. నెక్స్ట్ దిస్ ఈజ్ 27. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను చెప్పడమే కాదు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. బాస్కెట్ కంటైన్స్ 5 apples 7 oranges. ఇంకో బాస్కెట్లో 4 apples 8 oranges. ఒక ఫ్రూట్ని మనం ర్యాండమ్గా పిక్ చేస్తే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 apple and 1 orange. ఇప్పుడు బాస్కెట్ B1 ఉంది, B2 బాస్కెట్ ఉంది. ఇది బాస్కెట్స్. ఈ బాస్కెట్స్లో నేను యాపిల్ పిక్ చేస్తాను. యాపిల్ ఎంత పిక్ చేస్తాను? యాపిల్ టోటల్ 12లో నేను ఎన్ని యాపిల్స్ పిక్ చేయొచ్చు? 5 డివైడెడ్ బై 12. అదే ఆరెంజెస్ని ON అంట. ఆరెంజెస్ ఎన్ని పిక్ చేయొచ్చు?
7/12. అదే బ్యాగ్ 2లో అయితే 4 టోటల్ ఎంత 12. P ఆఫ్ O2 అని రాస్తాను ఆరెంజ్ కాబట్టి 8/12. 8/12. ఇప్పుడు నేనేం చేయొచ్చు చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాస్కెట్ నుండి ఒక యాపిల్ ఒక ఆరెంజ్ ఎలా పిక్ చేయగలుగుతాను? ఫస్ట్ బ్యాస్కెట్లో ఒక యాపిల్, సెకండ్ బ్యాస్కెట్లో ఆరెంజ్ ఎలా పిక్ చేయగలను? 5/12 ఇంటూ 8/12 అంటే 40/144 వేస్లో నేను పిక్ చేయగలను. ఇప్పుడు ఫస్ట్ బ్యాస్కెట్లో ఆరెంజ్, సెకండ్ బ్యాస్కెట్లో యాపిల్ ఇలా తీసాను అనుకోండి. ఫస్ట్ బ్యాస్కెట్లో 7/12 ఇంటూ సెకండ్ బ్యాస్కెట్లో యాపిల్ కదా 4/12. సో అంటే 28/144. సో ఇప్పుడు టోటల్ ప్రాబిలిటీ ఎంత? ఈ రెండు అడిషనే కదా, ఈ రెండు, దిస్ వన్ అండ్ దిస్ వన్, టోటల్ ఎంత అంటే 68/144. సో 4 17s are 4 3s are 12. సో 4 3s are 12, 2 6s are. So 17/36 is a correct answer for this question. అర్థమైందా? సో ప్రాబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఆన్సర్ వస్తే చేయండి, లేదంటే ఎగ్జామ్లో స్కిప్ చేయండి. ఒకే క్వశ్చన్ పైన టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో నుండి కూడా చాలా క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. 28th ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేద్దాం. ఫస్ట్ మనము ప్రాబబిలిటీస్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ మనము సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 కదా, అంటే నాకేమేమి k² 3 + k² + 2k² 3 + k/2 + k/2. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ 1 అవ్వాలి. సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్ షుడ్ బి 1. సో ఓవరాల్గా మనకి ఏమవుతుంది సమ్ ఆఫ్ ప్రాబబిలిటీస్? సో ఎల్సిఎం వచ్చేసి 6 అనుకోండి. 6 ఇప్పుడు ఇదేమవుతుంది 2k² + 6k² + 4k² + 3k + 3k = 1. సో ఓవరాల్గా 6k² 10 12k² + 6k. ఇంక 6 అటుపక్క వెళ్ళి ఇటుపక్క వస్తే -6 0. 6 కామన్ తీసేసి అటుపక్కతో వచ్చేస్తే 2k² + k - 1 దిస్ ఈజ్ 0. ఆ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 2k² అంటే 2k మైనస్ దేనికి పెట్టాలి, దీనికి పెట్టాలా? కేక్ వాల్యూస్ అంటే ఆపోజిట్ సింబల్ -2 కోఎఫిషియంట్, ఆపోజిట్ సింబల్ ఎంత? 1 / కోఎఫిషియంట్. అంటే కే వాల్యూస్ వచ్చేసి -1,2. సో ఇప్పుడు కే వాల్యూ -1 ఉండొచ్చా? ఇప్పుడు కే వాల్యూ -1 ఉందనుకోండి, ప్రాబిలిటీ షుడ్ బి -1/2. ప్రాబిలిటీ అనేది నెగిటివ్లో ఉండదు కాబట్టి -1/2 ఎలిమినేటెడ్ అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్. ఇప్పుడు k 1/2 పెట్టండి. సో ఇది పాజిటివ్ 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 పాజిటివ్. సో మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు మీన్, దెన్ ద మీన్ ఆఫ్ x ఈజ్ అంటున్నాడు. సో ఎలాగనుకుంటాం? మీన్ మల్టిప్లికేషన్ చేయాలి కదా. -2k² 3 ఇదంతా -k², ఇదంతా 0, ఇది +k/2 + 2k/2 అంతేనా? ఇప్పుడు k వాల్యూ 1/2 పెట్టేస్తే సెట్ అనమాట. -2/3 ఇంటూ -2/3 k² అంటే 1/4. ఓకే, -1/4 ఇది ఎంత అవుతుంది? ఆల్రెడీ 1/2 1/4 + 1/4. అర్థమైందా? +1/4 ఇది ఎంత అవుతుంది? 2 క్యాన్సిల్ అయితే k అంటే +1/2. సో ఇది క్యాన్సిల్. సో ఫైనల్గా ఇది 2 1s 2 2s అంటే ఫైనల్గా మనకి మిగిలేదే ఎంత? -1/6. ఇక్కడ -1/6, ఇక్కడ +1/2. సో ఎల్సిఎం 6 -1 + 3
అంటే 2/6 అంటే 1/3. సో ఆన్సర్ ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్. సో వాడికి ప్రాబిలిటీ అయిపోయింది. సో ఇది ఊరికే షార్ట్ కట్ చెప్తానన్నాను కదా స్టార్టింగ్లో. సో ఆ షార్ట్ కట్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది 29th అనుకోండి. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్లో ఎస్పెషల్లీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్నంతా చేసుకుంటూ కూర్చున్నారంటే టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయాలనుకోండి, రో ఆపరేషన్, కాలమ్ ఆపరేషన్ ఏది చేసినా మనకి టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే పుట్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1. షార్ట్ కట్ మీ ఇష్టం, 1, 0, 1 ఏదైనా తీసుకోవచ్చు. బట్ నా కన్వీనియన్స్ కోసం నేను A1, B1, C1 అని తీసుకుంటున్నా. అర్థమవుతుందా? సో ఇంకోటి అదొకటి కాన్సెప్ట్. సో ఇప్పుడు A1, B1, C1 తీసుకుంటున్నా. లేదంటే మీరేం చేయొచ్చు, A1, B1, C0 తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, డిటర్మినెంట్ ఏమవుతుంది ఇప్పుడు చూడండి. A1, B1, C0 అంటే ఆప్షన్స్ ఏమవుతుంది చూడండి. ఇది 2, A1, B1, C0 అంటే ఆప్షన్స్ వచ్చేసి ఇది 2 cube 8 అవుతుంది. ఈ ఆప్షన్ ఏమవుతుంది 2 ఇంటూ ఇది ఎంత అవుతుంది 2 cube, 2 ఇంటూ 2 cube అంటే ఇది 16 అవుతుంది. ఈ ఆప్షన్ ఏమవుతుంది 2 cube 24 అవుతుంది. ఈ ఆప్షన్ ఏమవుతుంది 2 అవుతుంది. సో ఆప్షన్స్ ఆర్ చేంజ్ టు 8, 16, 24 అండ్ 2. ఇప్పుడు ఈ ఆప్షన్స్. ఇప్పుడు మనం దీన్ని ఎత్తుకొని పోయి ఒరిజినల్ వాల్యూలో పెట్టామనుకోండి, ఏ ఆన్సర్ అయితే దీనికి మ్యాచ్ అవుతుందో అదే ఆన్సర్. కాబట్టి దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇప్పుడు పెట్టండి A1 పెడితే 1 పెడితే 2, ఇక్కడ ఏమవుతుంది 1, B వాల్యూ 1, C వాల్యూ 0, B వాల్యూ 1, ఇక్కడ 2, 2 + 1 3, B వాల్యూ 1, C వాల్యూ 0, A వాల్యూ 1, C వాల్యూ 0, ఇది ఎంత అవుతుంది 3. సో ఫైనల్గా మనకి మిగిలేదు అవుట్పుట్ 2 ఇంటూ ఇంక ఈ కాలము ఇది తీసుకుంటే చాలు, ఈ కాలం అవసరం లేదు. ఇంకా 2 ఇంటూ 9 - 1, 9 - 1 ఎంత 8 అంటే 16. ఆన్సర్ 16 ఉండాలా. 16 అంటే 8, 16, 24. సో బి ఆప్షన్. సో దేర్ ఫార్ దిస్ కంప్లీట్ డిటర్మినెంట్ వాల్యూ ఈస్ ఈక్వల్ టు 2 ఇంటూ A + B + C హోల్ క్యూబ్ అనమాట. చూడండి సి వాల్యూ 0 తీసుకున్నాం కాబట్టి ఈ ఆపరేషన్ చాలా ఈజీ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్. సో లెస్ దాన్ 1 minute చేసేయచ్చు అనమాట. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే విల్ డూ లెస్ దాన్ 1 minute. ఫాస్ట్గా చేసామంటే ఎక్స్ప్లెయినింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ఇది మీరు హోంవర్క్ ట్రై చేయండి. ఈ వీడియో పాజ్ చేసి చేయండి, చాలా ఈజీ. ఇది ఎన్నిసార్లు వస్తూ ఉంటుంది, సేమ్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఇదేమన్నాడు, సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్స్ అంటే D0 కాకూడదు డిటర్మినెంట్. సో ఇప్పుడు ఇక్కడ ఏమేమి డిటర్మినెంట్ 1, 2, 3, 1, 3, 5, 1, 3, 5 కోఎఫిషియెంట్స్ 2, 5, A. దిస్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో మనకి ఏం చేస్తాం 1 ఇంటూ 3A - 25 అంతేనా, -2 ఇంటూ 2 ఇంటూ A - 10. ఈ వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి. 3 ఇంటూ 5 - 6 -1. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఓవరాల్ 3A - 25 - 2A + 20 - 3 షుడ్ నాట్ బి ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది 3A ఏ మిగులుతుంది, ఈ -25 + 20 -5 -5 -3 -8 should not be equal to 0. So therefore A should not be equal to 8. A అనేది ఖచ్చితంగా 8 అవ్వకూడదు. ఇటు చూడండి A 8 అవుతుంది అన్నాడు, A 8 అవ్వకూడదు. బి ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇంక ఇది లేదు, A 15 కాదు, A 8 కాకూడదు, కంపల్సరీ 8 కాకూడదు. అండ్ బి ఏ రియల్ నెంబర్ అయినా అవచ్చు. ఇప్పుడు బీతో ఏం సంబంధం ఉంది చెప్పండి. బి అనేది ఏ రియల్ నెంబర్ ఉన్నా డెఫినెట్గా మనకి డి అనేది 0 కాకపోతే అది యూనిక్ సొల్యూషన్. సో మనకు బీతో ఏం పని ఉంది, బి అనేది ఏ నెంబర్ అయినా ఉన్నాయండి, కంపల్సరీ మనకు డి నాట్ ఈక్వల్ టు 0 ఉంటే
అప్పుడు యూనిక్ సొల్యూషన్. కాబట్టి ఏ నాట్ ఈక్వల్ టు 8, బి ఏదైనా ఉన్నాయి, ఎనీ రియల్ నెంబర్ ఏదైనా ఉన్నాయి మనకు సంబంధంలో. సో ఖచ్చితంగా ఏ అనేది 8 ఉండి తీరాల. ఏ నాట్ ఈక్వల్ టు 8, బి ఏది ఉన్నా మనకు ప్రాబ్లం లేదు కదా. సో ఇప్పుడు యూనిక్ సొల్యూషన్. సో లాస్ట్ క్వశ్చన్. సో ఇంతటితో అయిపోయిందనమాట. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో ఏమడిగారంటే సార్ వీ నీడ్ కాన్సెప్ట్స్ అని అడిగారు. సో డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఎంసెట్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక, అడ్వాన్స్ ఎగ్జామ్స్ అన్నీ అయినాక ఐ విల్ డూ 1 షాట్ వీడియోస్. అది బేసిక్ నుండి అడ్వాన్స్ వరకు, అంటే బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది ప్లస్ దాని కింద వచ్చినట్టు కాన్సెప్ట్ ప్లస్ దాని కింద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి సాల్వ్ చేద్దాం. సో అలాగ ఒక 10 కాన్సెప్ట్స్ ఉన్నాయి అనుకోండి, 10 ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద ప్రీవియస్ క్వశ్చన్స్, మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని కింద ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్స్, అలా కంప్లీట్గా బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు అప్కమింగ్ సెషన్స్లో చూద్దాం. బట్ ఐ వాంట్ సమ్ టైమ్ టు షూట్ ద వీడియోస్. ఓకే, సో మీరు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు ఇది నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ మీకు వీడియో నచ్చితే కామెంట్ సెక్షన్లో ఎస్ ఐ అండర్స్టాండ్ అని కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.